వెల్కమ్ బ్యాక్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలని కాంగ్రెస్ చూస్తుంటే కాళేశ్వరంపై ఎలాగైనా అధికార పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది బీఆర్ఎస్. దీంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. కాళేశ్వరం బీసీ రిజర్వేషన్లపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే కాంగ్రెస్ ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టాయనుకోవచ్చు. ఒకటి డెఫినెట్గా అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల సమావేశాలు జరగలేదు ఇంతవరకు. జూన్ జూలైలో జరగలేదు, ఆగస్టులో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పారు, ఎందుకంటే కోర్టుకు కూడా చెప్పారు, అసెంబ్లీలో చర్చిస్తాం ఈ నివేదిక మీద, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద, ఎందుకంటే అసెంబ్లీకి ఒక శాంక్టిటీ ఉంది కాబట్టి దాన్ని అక్కడ చర్చించి ఈ విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది చర్చిస్తాం అన్నది. మూడోది డెఫినెట్గా ఎక్స్పోజ్ చేయాలి. నాకు తెలిసి ఏంటంటే కాళేశ్వరం మీద 5 సంవత్సరాలు కాంగ్రెస్ మాట్లాడుతూనే ఉంటుంది. మేడిగడ్డ కుంగింది, మేడిగడ్డ నిన్న కూడా మాట్లాడారు. సో వాళ్ళకు తప్పు దొరికింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 94,000 కోట్లతో కట్టారు, కానీ దీనివల్ల పైసలు ఖర్చు అయినాయి కానీ లాభం జరగలేదు అన్నది 5 సంవత్సరాలు కూడా మీరు చూస్తూ ఉండండి మాట్లాడుతూనే ఉంటారు. టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ ను, కరెంట్ ఇష్యూస్ ను డైవర్ట్ చేసేందుకు రాజకీయ పరంగా వాళ్ళు వాడుకుంటూనే ఉంటారు. డెఫినెట్ గా ఈ నివేదికను వాళ్ళు ఎక్స్పోజ్ చేసేందుకు కూడా చేస్తారు. అల్టిమేట్ గా చర్యలు తీసుకుంటారా లేదా, దాని బాధ్యులను శిక్షిస్తారా లేదా అన్నది వేరే విషయం, కానీ రాజకీయ పరంగా ఎంత మైలేజ్ తీసుకోవాలో అంత రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు ఈ రెండు విషయాలు. ఫోన్ ట్యాపింగ్ అనుకోండి లేదా కాళేశ్వరం అనుకోండి. చర్చిద్దాం. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు, బీజేపీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే, అదేవిధంగా కాబోయే డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. అట్లాగే అడ్వకేట్ శరత్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు చర్చలో. ముందుగా రాకేష్ రెడ్డి గారు, సో నమస్తే. కాళేశ్వరం ఎన్ని రోజులు, ఈ సీరియల్ ఎన్ని రోజులు నడుస్తుంది? అంటే ముందుగా ఈ డిబేట్ లో పాల్గొంటున్న శరత్ అన్న గారికి, నా సోదరుడితో సమానమైన, ఇద్దరం వేరు ప్రాంతాల్లో ఉంటే సొంత రక్త సంబంధంలో ఉండే రామచంద్ర నాయక్ అన్నకు ముఖ్య నమస్కారాలు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీరు అన్న దాంట్లో ఒకటి సింపుల్ గా చెప్తాను. మేము చిన్నప్పుడు అంతరంగ సీరియల్ చూసేవాళ్ళం ఈటీవీలో. రామోజీరావు పోయినా కానీ అంతరంగ సీరియల్ అట్లనే ఉన్నది. ఇది కూడా కాళేశ్వరము, కాంగ్రెస్ ప్రభుత్వం పోయినా ఈ కాళేశ్వరం మాత్రం అట్లనే ఉంటది. ఈ కాళేశ్వరం ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఒక కనువిప్పు కలగాల్సిన అంశం, రాజకీయ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి 3 రోజుల ముందు, సుమారు 3-4 రోజుల ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార హోదాల రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి, అధికారిక కార్యక్రమాలల్లో కాలింది కూలింది గంగలో కలిసింది 1,00,000 కోట్లు అయిపోయింది. దాని గురించి మాట్లాడకూడదు. గంగలో కలిసిన 1,00,000 కోట్లు మీకు కావాలంటే అడిగిన తెచ్చిస్తా అంటే ఆ స్టూడెంట్స్ తో మాట్లాడే విధానంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడు, కాలింది కూలింది గంగలో కలిసింది 1,00,000 కోట్లు పోయిన తర్వాత ఇది ఎందుకు చర్చ? నీ దగ్గర ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ ఉంది. నువ్వు రాకేష్ రెడ్డి కావు, రామచంద్ర నాయక్ కావు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవ్రీ సింగిల్ లబ్ద్ అంటే ప్రతి పదం ఆయన దగ్గర ఉంది డాటా. అంటే ఈ రోజున్న రాజ్యాంగబద్ధమైన పదవి వల్ల ఆయన క్లియర్ గా అన్నాడు 1,00,000 కోట్లు పోయినాయి, గంగలు కలిసినాయి, దాన్ని వదిలిపెట్టున్నా అన్నాడు. మరి ఇంకెందుకు ఈ చర్చ ఎందుకు కాళేశ్వరం మీద? అంటే మళ్ళీ ఒక 3-4 కోట్లు మా మీద ఖర్చు పెట్టదందుక. ఈ 4 కోట్లు ఇప్పుడు వరద బాధిత ప్రాంతాలకు అటు డోర్నకల్లో, ఇటు కామారెడ్డో, లేకపోతే సిరిసిరనో ఏదైనా చిన్న గుడిసెలనే వేసేసి చిన్న దుప్పట్లన్న మార్చచ్చు. ఒక్కటే చెప్తున్నానండి, దీనికి ఒకటి కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు అందరికి తెలుసు, ఇది ఒక పెద్ద భవిష్యత్ తరాల మీద గుదిబండ అయింది. దీంట్లో ఏమైంది, క్వాలిటీ అంటే నాణ్యమైన కట్టడం కట్టలేదండి. ఒక మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. అది మంచిదా చెడ్డదా, దానికి వాటర్ ఇస్తుందా లేదా, లేకపోతే పాలు రిటర్న్ పోతాయా, తర్వాత మాట్లాడదాం. నాసి రకం కట్టడం ఒకటి, అవినీతి. ఒక్కొక్క అధికారి దగ్గర 500 కోట్లు. నేను చెప్పట్లేదు, ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఒక ఏసీబీ అనే డిపార్ట్మెంట్ చెప్తుంది, ఒక అధికారి దగ్గర 200 కోట్లు, ఒక అధికారి దగ్గర 2,000 కోట్లు అని అఫీషియల్స్ చెప్తున్నారు. అంటే కాంట్రాక్టర్లు ఎంత దోసుకున్నారంటే రాజకీయ నాయకులు ఎంత దోసుకున్నారు, ఆ కుటుంబం ఎంత దోసుకుంది. దోసుకుంటే అరెస్ట్ ఎందుకు ఎత్తలేరు? అంటే 2 సంవత్సరాల వరకు నువ్వు ఉన్న సీఎం కుర్చీ మీద ఛాయ్ తాగిన, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఛాయ్ తాగే లోపల సమస్యలు పరిష్కరిస్తావు. నువ్వు
ఇప్పుడు చాయ్ బర్రెలు వచ్చే, గేదెలు ఇచ్చే, పశువులు వచ్చే, పిల్లలు పెట్టి ఇంకెన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ తో మార్చేయండి దయచేసి. ఇది ఒక్క కేసులో నిజాయితీ ఉండండి. ఎన్ని రోజులు మీరు ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు? ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజల పట్ల అన్యాయం జరిగింది, అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 రోజుల కింద ఒప్పుకున్నారు. కాళేశ్వరం గంగలో కలిసింది, ఆ 1,00,000 కోట్లు వదిలేనన్నావు. గంగలో కలిపేసిన ఎందుకు ఆపుతున్నావు? లోపల ఎందుకు వేస్తలేవు? ఎక్కడ జరిగింది కుమ్మక్కు? ఎందుకు జరిగింది కుమ్మక్కు? ఇంకెన్ని రోజులు నడిపిస్తావు ఈ సీరియల్ తెలంగాణ ప్రజలకు? ఈ సీరియల్ ఎన్ని రోజులు చూస్తారంటే ఆపాలా? చర్చ వద్దా అసెంబ్లీలో? మీరేమంటారు? నేనేమంటున్నాను, నువ్వు ఇన్ని రిపోర్ట్ ఉంది ఇంకా ఎందుకు మళ్ళీ రేపు జరిగేదేంది? మేము ప్రత్యక్ష సాక్షులం. మళ్ళా మటన్ తినుకుంటా, ఫిష్ తినుకుంటా, సరదాగా మాట్లాడుకుంటా, లోపల ఒకటి బయట ఒకటి మేమందరం. నేనేమంటున్నాను, ఒకవేళ మీరు అట్లాంటి ఒక హోదాలో ఉన్న లోపల ఒకటి బయట ఒకటి అంటే అసెంబ్లీలో ఎంత తిట్టుకున్నా బయటకు వచ్చిన తర్వాత అంత బాయి వ్యక్తిగత సంబంధాలు తప్పు లేదు, అది తప్పు కాదు. రాజకీయ వైరమే తప్ప, విధానాల మీద వైరమే తప్ప వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. ఇప్పుడు నేను అన్నాను రామచంద్ర సొంత సోదరు కన్నా కానీ అనుబంధం ఏది పోతుంది అతని విధానం. నేనేమంటున్నాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కింద నేనేమన్నా అదే అబద్ధం అయితే ముఖ్యమంత్రి లోపలే అన్నా నేను. లేదు, నీకు 1,00,000 కోట్లు మునిగే నువ్వు క్లియర్ గా చెప్తున్నావు. నువ్వు అధికార హోదాలో చెప్తున్నావు. ప్రతిపక్ష నాయకుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు. పిసిసి గౌరవ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన. నువ్వు 4 కోట్ల తెలంగాణ వాళ్ళు ఈ లైవ్ లో చూస్తున్న ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ నేను చెప్పేది తప్ప దేనికైనా శిక్షకు సిద్ధం. 1,00,000 కోట్లు గంగలో పోయినాక ఎందుకు పెట్టినావు చర్చ? 1,00,000 కోట్లు గంగలో పోయిన తర్వాత ఎవరెవరు పోగొట్టిండు అందరి లోపలే. అవినీతి చేసిన ఒంటో జలధరించండి ఎందుకు వేయవు? ఇప్పుడు ఎవరిని లోపలేయాలి? మీ ఉద్దేశాలు ఎవరిని లోపలేయాలి? కేసీఆర్ కేసీఆర్ ఎవరెవరు అందరినీ ఎలా? ఎవరెవరు డబ్బులు తిన్నాడు? ఎవరెవరు దొరుకుతున్నది? ఏమండి మరి ఎవరి 1,00,000 కోట్లు అండి? మహబూబాబాద్, డోర్నకల్ జిల్లాలో లంబాడే బిడ్డలకు ఉద్యోగాలు లేవు, ఆరుమూర్ల పేద బిడ్డలకు ఇల్లు లేవు అంటే ఏంటి భరత్ గారు? అంటే ఇట్లా మాట్లాడితే తప్పు. రాజకీయ నాయకులు ఎప్పుడు బాజా కొట్టుకుంటూనే మాట్లాడాలా ఏ కుటుంబానికైనా? రేపు నేను తప్పేద్దరని చెల్లాయి. ఈ అవినీతి ఎప్పుడు పోతుందండి? ఈ అవినీతి ఎప్పుడు పోతుంది? మీరు చర్చ వద్దంటారా లేకపోతే చర్చ? ఒకటి నిజాయితీగా చర్చ చెయ్యారండి తెలంగాణ ప్రజలని. నేను ఒక దయచేసి భరత్ గారు దీన్ని డైవర్సిటీ చేయకండి. నేనేమంటాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు డాటా లేకుండా ఆరోపిస్తే ముఖ్యమంత్రి గారిని లోపలేశారు. లేదు, ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి కాబట్టి ఎవరు గంగలో కలిపినా లోపలే. ఎవరిని అరెస్ట్ చేయకుండా 22 నెలలు అయింది, ఒక అరెస్ట్ లేదండి. ఎప్పుడు డబ్బులు అవసరం పడితే అప్పుడు ఏటీఎం కార్డు లాగా కాళేశ్వరం. ఒకప్పుడు మా కుటుంబానికి అయింది, ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి అయింది. ఈ ఆరోపణ ఒక నిమిషం రామచంద్రని అన్న మీ సమయం రాలేదు, మీ సమయం రాలేదు. మీ సమయం వచ్చినాక మాట్లాడి నేను మాట్లాడిన తప్పుంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నిజమా అబద్ధమన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న మీరు చెప్పండి భరత్ గారు. ఒకటి రేపంతా తూతూ మంత్రం, వీళ్ళు వాళ్ళు ఒకటే. ఏం మాట్లాడాలో కూడా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. నువ్వు అధికారంలో ఉన్నావు, 1,00,000 కోట్లు గంగలో కలిసిందన్న ముఖ్యమంత్రివి. గంగలో కలిపిన లోపలే, గంగలో కలిపిన కుటుంబం ఏదో తెలంగాణలో ఏ పసిపిల్లని అడిగినా చెప్తారు. రెండోది అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మాకున్న డాటా మాకుంటుంది. ఏమంటాను, చేస్తే ఇంత రాజకీయం చేయకు రేవంత్ రెడ్డి గారు కాదు, మొత్తం క్లీన్ చిట్ అని చేయగా అది దరిద్రం. అదిగా ఏదన్నా ఎంతో కొంత బేరం చేసుకొని గంగలో ఉంటే ఢిల్లీకి పంపించేది సంచులు ఓట్స్పోని పంచాయతీకి ఆ బీఆర్ ఎలక్షన్ కోసం ఇంకా పనికొస్తాయి. అదిగా ఎప్పుడు 22 నెలలు అయిపోయింది, ఇంకా 22 నెలలు ఆగుతారు. ఇప్పుడు మీరు అన్నట్లు లాగి 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 చివరికి మళ్ళా ప్రభుత్వం అధికారం ఇస్తే ఈసారి తోడకలు తిస్తాం, తోటలు వేస్తా ఏమో అంటాడు. ఆయన మాటలు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి ముఖ్యమంత్రి గారి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో రకంగా మళ్ళీ అసెంబ్లీలో చిట్టి చేసి బీఆర్ ఎలక్షన్లకు మళ్ళీ పోతాడు, కాంట్రాక్టర్ వెనక్కి పోతాడు అన్న గంగలో ఎన్నో కొన్ని ఇస్తాం బీఆర్ ఎలక్షన్స్ కు కొన్ని రోజు కూల్ అంటాడు. మళ్ళా ఖర్చులు ఢిల్లీలో ఇబ్బంది వచ్చినప్పుడల్లా కాళేశ్వరం గురించి డిస్కషన్ చేస్తారు. ఒకవేళ తెలంగాణ ప్రజల పట్ల ఏ కొద్దిగా అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా దీంట్లో నిజాయితీగా ప్రవర్తించమని చెప్తున్నాను ప్రభుత్వాన్ని. దయచేసి రాజకీయాలకు అతీతంగా బీజేపీ కావచ్చు, రామచంద్ర కావచ్చు, రాకేష్ కావచ్చు, మాకు వ్యక్తిగతంగా ఏం లేదు, కేసీఆర్ కుటుంబంతో శత్రుత్వం ఏం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు అప్పుల పాలు చేసి, వడ్డీల పాలు చేసి 11% చేసి, అది అడ్డీలు కూడా 11% ఇంట్రెస్ట్. మరి ముఖ్యమంత్రి గారు దక్కించాను, కేంద్ర ప్రభుత్వం మాట్లాడన్నారు. అంటే నేను అనేది ఏంటంటే దీంట్లో మొత్తం అందరూ ఎవరెవరు ఉన్నారో కుట్రదారులు. ఒకవేళ 2 ఇప్పుడు దీనిలో మన
ప్రకాష్ అన్న ఉన్నాడు కాబట్టి నేను రెండు అంటున్నాను. రెండు చెప్పండి, అయితే దొంగలని చెప్పండి, దొరలని చెప్పండి. ఓకే, ప్రకాష్ గారు, రామచంద్ర నాయక్ గారు మీ దగ్గరికి వస్తాను మళ్ళీ, ఎందుకంటే మీరు రిప్లై ఇవ్వాలి అధికార పక్షం కాబట్టి. ప్రకాష్ గారు చెప్పండి భరత్. సో అసెంబ్లీ వేస్ట్ అంటున్నారు, 1,00,000 కోట్లు పోయింది అని రేవంత్ రెడ్డి ఆరోపణ, గంగలో కలిసి అన్నప్పుడు జైల్లో పెట్టాలి కదా, ఎందుకు అంత డ్రామాలు? ఘోష్ గారు అయితే 1,00,000 కోట్లు నేను చెప్పలే కదా అక్కడ. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఘోష్ గారి నివేదిక మీదనే కదా. అంటే రాకేష్ రెడ్డి గారి ఉద్దేశం కాళేశ్వరం 1,00,000 కోట్లు. ముఖ్యమంత్రి గారు లోపలే ఎలా ఇప్పుడు ఒక కుటుంబాన్ని మీద ముఖ్యమంత్రి పెద్ద ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవప్రదులు ఈ రాష్ట్రాన్ని సిద్ధించిన ఒక సిద్ధాంతకర్త అనుకుందాం, ఏదైనా ఒకటి అనుకుందాం, పాపం పెద్ద ఆయన్ని అట్లా ఆరోపించి అంత పెద్ద మనిషిని గాంధీ అట్లాంటి పెద్ద మనిషి మీద ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ముఖ్యమంత్రి అనేది శిక్షించాలా? ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఒక ప్రశ్న అడిగింది. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది దాదాపు, మేడిగడ్డ ఇవన్నీ కూడా. అయితే ఆయన అడిగిన ప్రశ్నకే ఎంపీగా, నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని చెప్పాడు. ఈ రోజు వరకు కూడా, ఆ రోజు షెకావత్ గారు చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనా ఏ ఒక్కరి దగ్గర కూడా కంప్లైంట్ లేదు. కనీసం విచారణ గురించి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవ్వలే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవ్వలే, పబ్లిక్ నుంచి కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి అవినీతి గురించి కాసేపు పక్కకు పెడితే, రేపు పిసి ఘోష్ గారు చెప్పిన విషయాల మీద అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ప్రతి పార్టీ కూడా తన స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉంటది. అట్లాగే బీఆర్ఎస్ కూడా వాళ్ళు హైకోర్టులో ఆ కమిటీ రిపోర్టే తప్పు ఉంది, చట్ట విరుద్ధంగా ఉంది, దాన్ని రద్దు చేయాలని చెప్పిపోయారు. అందులో కొన్ని అంశాలు మాత్రం చట్టపరంగా మనం మాట్లాడుకున్నట్టయితే కొంత పరిధి దాటారేమో పిసి ఘోష్ గారు, కొంత అవకాశాలు ఇవ్వలేదేమో క్రాస్ ఎగ్జామిన్ కి. ఇట్లాంటి అంశాల మీద రేపు అసెంబ్లీలో చర్చించాల్సి వస్తుంది. మంచిదే, చర్చించడం మంచిదే, ప్రజలకు ఆ విషయాలు తెలియాలి. కానీ మాట్లాడే వాళ్ళకి సమయం ఇవ్వాలి. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ నుంచి కూడా అధికార పార్టీ అయినా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడొచ్చు, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. ఈ విషయాల మీద చర్చ జరగడంలో తప్పు లేదు. ఇప్పుడు చర్చకు సంబంధించి కేసీఆర్ అటెండ్ గారు, హరీష్ రావు వాళ్ళు ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగారని చెప్పారు. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు మరి స్పీకర్ అవకాశం ఇస్తారో లేదో తెలీదు. ఓకే, చర్చ ఆధారంగా చర్యలు ఉంటాయి, తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఇండికేట్ చేస్తుంది. ఏముండొచ్చు తదుపరి చర్యలు అంటే? ప్రాసిక్యూట్ చేస్తారా? మళ్ళీ ఇన్వెస్టిగేషన్, ఇంకేముంటది? ఎందుకంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంటే సిట్ ఫామ్ చేస్తున్నాం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కదా. ఇంకా అంతరంగాలు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిపోయే ఆధారాలు ఉంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆధారాలు నేను లేవు. ఎందుకంటే పిసి ఘోష్ గారి 60 పేజీల నోటు బయట పెట్టినప్పుడు మనకు కనిపించింది ఏంటంటే, ఆయన ఒక సివిల్ కోర్టు లాగానే సాక్ష్యాలు కొన్ని సేకరించి ప్రభుత్వం ముందు పెట్టారు. అందులో ఈ కేబినెట్ మీటింగ్ జరగలేదు, తర్వాత ఇట్లాంటి విషయాలలో ఒక ఎస్టిమేట్స్ పెంచారు, వీటి మీద సిట్ చేసేది ఏముంటదండి. ఇప్పుడు నిజంగానే అవినీతి ఉన్నదని పిసి ఘోష్ గారు చెప్పుకుంటే ఖచ్చితంగా సిట్టో, లేకుంటే ఏసీబీఓ, లేకుంటే ఈడీఓ, సిబిఐఓ విచారణ జరిగేది. ఇక్కడ అవినీతి ఆరోపణలే లేవు కదా, లేనప్పుడు సిట్ ఏం చేస్తుంది అక్కడ? ఓకే, సో మరి ఏం చేస్తుంది అనుకుంటున్నారు ప్రభుత్వం? ఎందుకు అసెంబ్లీలో చర్చ పెడుతున్నారు అన్నారు? కాంగ్రెస్ కు ఒక 5 ఏళ్లు దీని మీద కాలయాపన జరుగుతుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు జరుగుతుంది. రామచంద్ర నాయక్ నాకు దగ్గర మిత్రుడే, కాకపోతే కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని డిఫెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం జరగదు, ఏం ముందుకు పోదు అంతే. ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీరు చూశారు భరత్ గారు. డిసెంబర్ 30, 2010 నాడు రిపోర్ట్ ఇచ్చారు. 2013 జూలై 30 దాకా దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఇది కూడా అంతే అయితే శ్రీకృష్ణ కమిటీ లాగా పక్కా పోతుంది తప్ప దీని నుంచి చేసేది ఏముండదు. అంటే మీ ఉద్దేశంలో వీళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ టు బి టేకెన్ అని ఇచ్చారు అధికారులు, రాజకీయ నాయకులు, ఇంక్లూడింగ్ కేసీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి, ఈటెల రాజేందర్ అనుకోండి, లేబుల్ ఫర్ యాక్షన్. ఎవరిచ్చారు భరత్ గారు టు బి టేకెన్ అని? ఘోష్ లేబుల్ గారు అయితే లేదు కదా, అది క్రిమినల్ ఏజెన్సీ కాదు కదా. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద ఆయన ఈ నిర్దోష దోష అని ఆయన రాసే అధికారమే లేదు. ఆయన పరిధి మించిండని చెప్పేది అదే. ఎందుకంటే
అదొక ఎంక్వైరీ కమిషన్, ఆధారాలు పెట్టాలి తప్ప దోషిని నిర్ధారించినప్పుడు కేసీఆర్ గారికి క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉండే. సాక్షిగా పిలిచి దోషిగా మార్చాడు ఆయనే. చాలా గ్రాస్ నెగ్లిజెన్స్ ఉందండి ఆ రిపోర్ట్ లో. అది హైకోర్టులో విచారణ జరిగినప్పుడు మనకు అందరికి తెలుస్తుంది. ఘోష్ గారు చేసిన హైకోర్టు అయితే స్టే ఇవ్వలేదు. ఆ స్టే అవసరం లేదు అక్కడ, ఎందుకంటే చర్యలు ఏం లేనప్పుడు స్టే ఏం చేస్తుందండి, ఎందుకు ఇస్తుంది? చర్యలు ఉన్నాయంటే స్టే ఇచ్చేది గవర్నమెంట్. మీ ఉద్దేశం దీన్ని అసెంబ్లీలో చర్చించాల్సి ఉందా, చర్చించాల్సిన అవసరం లేదా? చర్చించాలి, బట్ చర్యలు చర్చలను బట్టి ఉన్నాయి అని అంటే మళ్ళీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అపాయింట్ చేయడానికి అసెంబ్లీ ఏమన్నా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐకి అయితే ఇవ్వదు, సిట్ ఫామ్ చేస్తుందేమో మా అంటే, అంతే కదా? మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది, అంతకుమించి ఏం జరగదు. మళ్ళీ విచారణల పేరు మీద అంటే ఎటువంటి ఎంక్వైరీ? పోలీస్ ఎంక్వైరీ మళ్ళీ ఇంకా వేరే ఏమన్నా మళ్ళీ ఎంక్వైరీ? అసలు నిపుణుల ఎంక్వైరీ జరగలేదు భరత్ గారు. ఇప్పుడు నిపుణులు అంటే వాళ్ళు ఎన్డీఎస్సీ నిపుణులని చెప్తారు కదా. కాదు, ఎన్డీఎస్సీ అనే చెప్పింది. మీరు ఆ రిపోర్ట్ చూశారు కదా. నిపుణులను పిలిచి లోతుగా ఎంక్వైరీ చేయండి, ఎందుకు కుంగిందో అనేది కారణాలు వాళ్ళు చెప్పలేకపోయారు. కాబట్టి అసలు ప్రస్తావన లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు ఎందుకు కుంగిందంటానికి ఇప్పటి వరకు ఎవరు చెప్పారండి? మీ నోటీస్కి వచ్చిందా భరత్ గారు? ఇది ఈ కారణం వల్ల కుంగింది అని చెప్పి నేను ఒక ఆరోపణ చేశాను, బాంబు పెట్టారని, అదైనా తేల్చారా? డిజైన్ లోపం ఎందుకు కుంగిందంటే డిజైన్ లోపం, సింపుల్. చెప్పలేదండి. డిజైన్ లోపం. మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుని వెలాసిటీ కరెక్ట్ గా డిజైన్ చేయలేదు. వెలాసిటీ భరత్ గారు 1 మినిట్ వెలాసిటీ సరిగా డిజైన్ చేయనప్పుడు ముందటున్న ఆ పిఎఫ్ చిన్న దిమ్మేలు కుంగిపోయినాయి. అది కుంగిపోయింది ఒకటి. చెప్తానండి, త్వరలోనే కాళేశ్వరం మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది అని చెప్పి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు. నేను చాలా మంది రిటైర్ తో మాట్లాడాను, అత్యంత రిటైర్ అయిన వాళ్ళతో, సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్ తో మాట్లాడే అందరితో కన్క్లూజన్కి వచ్చాను. ఆ త్వరలో ఇంటర్వ్యూ కూడా 4-5 రోజుల్లో వస్తుంది. ఎందుకు కుంగిపోయిందంటే దానికి మొత్తం కారణాలు, మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ అని చెప్పి రిపోర్ట్ డెఫినెట్ గా వదులుతారు. అది మీరు కూడా చూస్తారు. వెలాసిటీ ప్రాబ్లం, శాండ్ రివర్ బెడ్ మీద, అంటే శాండ్ దాని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. డెఫినెట్ గా ఇంజనీర్లు, పొలిటికల్ లీడర్షిప్ ఏదున్నా సరే మన ఇంజనీరింగ్ వైఫల్యం, ఇది ఇంజనీరింగ్ వైఫల్యంగా ఖచ్చితంగా చెప్పాలి. ఆ ఇంటర్వ్యూ ఆ విషయాన్ని తర్వాత వద్దాం. ఎస్ భరత్ గారు, మీరు చెప్పేటి అన్ని నేను ఒక్కరిని చాలు దాన్ని కౌంటర్ చేయడానికి. అది ఒక ఎంతో పరిశోధన చేసి తేల్చిన అంశాలు ఏం కాదు అవి. అవన్నీ తప్పు అని చెప్పడానికి నేను ఒక్కరిని చాలు, ఇంకెవరు అక్కర్లేదు, ఏ ఇంజనీర్ అక్కర్లేదు. ఓకే. సో ఒకసారి శరత్ గారు విషయం తీసుకుందాం. శరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. అసెంబ్లీలో చర్చించాలా జనరల్ గా రిపోర్ట్స్ మీద? ఇప్పుడు గతంలో అయోధ్య విషయంలో లిబర్హాన్ కమిషన్ వేశారు, ఇట్లా అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు ఉన్నాయా కమిటీ రిపోర్ట్స్ మీద? బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్, రామచందర్ నాయక్ కి కంగ్రాచులేషన్స్. ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఈసారి ఎన్నుకుంటారని తెలిసింది. అసలు యాక్చువల్ అయితే అకార్డింగ్ టు మీ లంబాడాలకు చాలా అన్యాయం జరిగింది ఈ మంత్రివర్గంలో. అసలు ఆయన మంత్రి చేస్తే ఇంకా ఎక్కువగా నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఉపయోగపడేది. కానీ లంబాడాలకు న్యాయం చేసే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఓ డిప్యూటీ స్పీకర్ పోస్టు, అది ఎందుకు పనికిరాదు, స్పీకర్ కూర్చుంటే డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు నా అవకాశం వస్తా అని ఎదురు చూసే పోస్టు. తర్వాత రెండోది భరత్, ఈ కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఏదైతే రిపోర్ట్స్ వస్తాయో దే ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్. దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ వాట్స్ ఎవర్ టు పిన్ పాయింట్ ఆర్ రాదర్ టు రికమెండ్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ ఎనీబడి. అల్టిమేట్లీగా ఈ రిపోర్టును యాక్సెప్ట్ చేసినాము అని మంత్రివర్గం చేసిన తర్వాత ఈనాడు అసెంబ్లీలో దీని మీద చర్చ అవసరం లేదు. ఎందుకంటే క్యాబినెట్ కు అన్ని రకాల అధికారాలున్నాయి. ఒకవేళ క్యాబినెట్ దృష్టిలో కూడా ఈ రిపోర్టులో ఫలానా వ్యక్తులు అన్యాయం చేసినారు, అక్రమాలకు పాల్పడ్డారు, ఈ రకంగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు, రాష్ట్ర ఖజానాకి ఇంత నష్టం జరిగింది అని అంటే నిజంగా చిత్తశుద్ధి ఉండి కాలయాపన లేకుండా అవినీతి పరులకు శిక్ష పడాలి అని అంటే దీన్ని అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ అసెంబ్లీలో కనుక పెట్టాలన్న ఆలోచన ఉంటే క్యాబినెట్ మీటింగ్ కంటే ముందు అంత ప్రిపరేషన్ అవసరం లేదు, అంత పెద్ద నోటు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ నోటు మీద చర్చించి దాని మీద మళ్ళీ ప్రత్యర్థుల మీద బురద జల్లేటువంటి పని కూడా చేయాల్సిన అవసరం లేకుండే. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఈనాడు అంటే నిష్పక్షపాతంగా
కొంత సొసైటీలో ఒక మంచి పొలిటికల్ కల్చర్ కావాలని అనే వాళ్ళకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విధానం చాలా బాధాకరంగా ఉంది. అంటే మొత్తం ఎన్నికైన కాలం అంతా ప్రత్యర్థి రాజకీయాలను దునుమాడము, ప్రత్యర్థులను నాశనం చేయడము, ఈ రకమైనటువంటి చర్చ చేయడం అనేది మాత్రం, ఈ రకమైన కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గం. ఈ అసెంబ్లీ సమావేశాలు అంటే భరత్ 1983 నుంచి నేను అసెంబ్లీని కవర్ చేస్తున్నాను యాజ్ ఎ కప్ జర్నలిస్ట్గా. ఉస్మానియాలో జర్నలిజం చదివి ఈనాడులో ఫస్ట్ చేరినప్పటి నుంచి ఎన్టీ రామారావుని చూసినాను. ఆ తర్వాత ఎంతో మంది మహామహులైన ముఖ్యమంత్రులను చూసినాను. ఎన్నో శాసనసభలను కవర్ చేసినాను. కానీ ఇంత నిరర్థకంగా శాసనసభ జరిగినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు భరత్. అసలు 10 రోజులలో 12 రోజులలో బడ్జెట్ సెషన్ కంప్లీట్ చేయడం అనేది అయితే మరీ ఘోరం. శాసనసభ తూతు మంత్రంలాగా జరుగుతుంది. ఆ జరిగినప్పుడు కూడా మీనింగ్ఫుల్. బట్ అంటే ఇప్పుడు కేసీఆర్ పీరియడ్ లో ఇంకా చాలా తక్కువ అసెంబ్లీ డేస్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పర్లేదు. ఇంకా అది ఈ అసెంబ్లీని నెగ్లెక్ట్ చేయడం అనేది తెలుగుదేశం సాంప్రదాయం. తెలుగుదేశము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అటనే చేసినాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఇక ఆయన తాను తుర్పుముఖే కదా కేసీఆర్, అక్కడి నుంచే వచ్చాడు కదా. అదే పద్ధతిని అవలంబించారు. అంటే జవాబుదారీతనము అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకోకపోతే అసెంబ్లీని నెగ్లెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ బీన్ టోల్డ్. మీరు కౌల్ అండ్ షెక్దర్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ లో చదివితే అతను చాలా క్లియర్ గా చెప్తాడు. The accountability of the government can be tested only on the floor of the houses respectively, and the parliament and the assembly are the best forums to discuss about the problems of the people, future plans of the government, and also an opportunity will be given to the government to accept meaningful suggestions from the opposition parties. But here is a chief minister who doesn't want to recognize that there is an opposition party in the state. I am the whole and soul అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్నది. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఏం జరగదు. ఉట్టిగానే కేసీఆర్ కుటుంబం మీద మన్ను పోసుకోవడము, తొడలు కొట్టుకోవడము, ఇష్టం వచ్చినట్టు బాధ్యతారహితంగా మాట్లాడము, అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ ఉంటది. తర్వాత అన్ని రికార్డుల నుంచి తొలగించడము, అది ఇది ఇతరత్రం తప్ప దీనివల్ల ప్రజలకు చిల్లి పైసా ప్రయోజనం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, నాకు ఇంకొక ఆబ్జెక్షన్ ఏంటంటే, రాష్ట్రం ఈనాడు వరదలతోని ఇంత సర్వనాశనమైనప్పుడు అధికార యంత్రాంగము రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆపరేషన్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మాన్సూన్ సెషన్ అవసరమైనా ఓ 4 రోజులు పోస్ట్పోన్ చేసేసి ముందు ఈ వరద పీడిత ప్రాంతాలలో కూడా సరైనటువంటి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్స్ చేసేసి వాళ్ళని ఆదుకొని రైతులకు కొంత గుండె ధైర్యం ఇచ్చి తర్వాత శాసనసభ పెట్టుకుంటే సరిపోదు. కానీ ఇది పొలిటీషియన్స్ కి ఒక టైం పాస్ లాగా శాసనసభ అవుతుంది అనేది చాలా బాధాకరమైన విషయం. ఓకే. సో రామచంద్ర నాయక్ గారు ఉన్నారా? రామచంద్ర నాయక్ గారు వెళ్ళారు. ఆయన లేరు. ఆయన వినబడుతుందా రామచంద్ర నాయక్ గారు? లేదు, మంత్రి పదవి వచ్చిన దగ్గర రాడొచ్చు మళ్ళా. మంత్రి శరత్ అని అన్నారు కదా. లేదంటే వీడియో ఆఫ్ చేసుకున్నారు, బహుశా జాయిన్ అవుతారేమో. ప్రకాష్ గారు ఒకటి, ఇప్పుడు అసెంబ్లీ మీరు అంటున్నారు మరొక ఇన్వెస్టిగేషన్ కు ఇది దారి తీస్తుందని. సో ఆ ఇన్వెస్టిగేషన్ కు దారి తీసేది ఎక్కడి వరకు వెళ్తుంది? రాకేష్ రెడ్డి గారు ఏమంటారంటే ఈ పాటికి అరెస్టులు జరగాలి అంటారు. జరగకపోతే ఇవ్వాలి. నేను అరెస్ట్ ఒకటి భరత్ గారు, మీరు నా సందేశాన్ని వక్రీకరిస్తున్నారు. నేను ఏమన్నానంటే, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 3 రోజుల ముందు, ఇంకా ఆయన చీఫ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి అందరూ కలిసిపోయి ₹1,00,000 దాన్ని వదిలిపెట్టండి అంటున్నాడు. వదిలిపెట్టాలన్నప్పుడు చర్చలు ఎందుకు? తెలంగాణ ప్రజలని డైవర్షన్ చేయడానికి, తెలంగాణ అమాయక ప్రజల మీద, వాళ్ళ అమాయకత్వం మీద ఆడుకోవడానికి, శాసనసభ్యులలో ఒక ఆట ఆడడానికి, ఇప్పుడు మిత్రుడు శరత్ గారు కావచ్చు, అన్న ప్రకాష్ అన్న కావచ్చు, వాళ్ళు చెప్పింది తెలంగాణ ప్రజల అమాయకత్వం ఆడుకోవడానికి ఇప్పుడు శాసనసభ ఎందుకు? ఇప్పుడు క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు శరత్ అన్న ఏం చెప్పాడు? కేసీఆర్ కుటుంబం తిట్టడానికి దట్ ఇస్ లాంగ్వేజ్ అంటే నేను అన్నది క్లీన్ చిట్ అని అది లోపల నేను అన్న ఉద్దేశం ఏదో నాకు కేసీఆర్ కుటుంబం మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఇప్పుడు మీరే అంటారు కేసీఆర్ కుటుంబం వల్ల గౌరవనీయ ముఖ్యమంత్రి ఏమంటాడు, 1,00,000 కోట్లు గంగలు పోయినాయి అన్నాడు. 1,00,000 కోట్లు గంగలు పోయినప్పుడు లోపల లేదు పోలేదు. ఇప్పుడు ప్రకాష్ అన్నట్లు ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఏమనుకుంటారు ఇప్పుడు మీరు నిజంగానే నేనేమంటున్నా, ఇప్పుడు ప్రాజెక్ట్ ఖర్చు ఇప్పటి వరకు పెట్టింది 94,000 కోట్లు. నాకు ఐడియా ఉంది. సరే 1,00,000 కోట్లు 94,000 కోట్లు. నేనేమంటున్నాను, అయితే రెండు ఏదైనా క్లియర్ చేయండి, ఆర్డర్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది లింక్ 1 లోనే. మొత్తం ప్రాజెక్టు మనం తప్పు కదా. లింక్ 1 లో మేడిగడ్డ అనారస్ ఉండిలో ప్రాబ్లం వచ్చింది. అంటే గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్, మల్లన్న సాగర్ ఇవన్నీ కూడా రీడిజైన్ లో బాగా అవన్నీ బాగానే ఉన్నాయి కదా.
నో భరత్ గారు అవన్నీ తప్పంటలేమండి. దయచేసి దీంట్లో మళ్ళీ ప్రతిసారి అంటే రాజకీయ 1,00,000 కోట్లని చాలా మంది అంటుంటే 1,00,000 కోట్లలో ఇప్పుడు 1,00,000 కోట్లు చాలా నిజంగా 94,000 కోట్లు చాలా వచ్చాయి. గాయత్రి పంపోజు, నంది పంపోజు, మిడుమ మన ఏమంటారు మల్లన్న సాగరు, ఆ తర్వాత కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ రిజర్వాయర్స్ కట్టారు. నేనేమంటున్నాను, చివరికి దాన్ని ప్రజలకు ఉపయోగపడేట్లా చేయండి. ఓకే, ఇంకా పోతే ఇంకొక ఏమైనా పోనీ అమౌంట్ మెయింటెనెన్స్ అనే చేయండి, దాన్ని సరిదిద్దండి. జరిగితే మొత్తానికి నేనేమంటున్నానంటే ఇదంతా రాజకీయ క్రీడలో భాగమైందండి. కట్టారేదో కట్టారు, ఓకే, దాంట్లో నాణ్యమైన కట్టడం లేదు, అవినీతి ఎక్కువ జరిగిందని జగమెరిగిన సత్యం. ఈరోజు నేను సమర్థించకున్నా, ప్రతిపక్షంలో ఉన్న దేవుడు అనేవాడు ఉన్నాడు పైన, అది దేవుడు శిక్షిస్తాడు. ఒక్క నిమిషం, రామచంద్ర నాయక్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. రాకేష్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు ప్రాజెక్ట్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రాబ్లం ఏర్పడ్డది ఓన్లీ లింక్ 1 లో. ఆ లింక్ 1 లో కూడా మేడిగడ్డ దగ్గర ప్రాబ్లం ఏర్పడ్డది. మీరు 1,00,000 కోట్లు అంటే ఖర్చు అయింది 94,000 కోట్లు. ఆ 94,000 కోట్లు గాయత్రి పంప్ హౌస్ బాగానే పనిచేస్తుంది, నంది పంప్ హౌస్ బాగానే పనిచేస్తుంది, మల్లన్ సాగర్ 50 TMC రిజర్వాయర్ కట్టారు, కొండపోచమ్మ సాగర్ కట్టారు, తర్వాత చాలా రిజర్వాయర్స్. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తుంది కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒకటి కాదు 3 బ్యారేజీలు 15 రిజర్వాయర్లు ఇట్లా చెప్తున్నారు కదా. అవి చాలా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా ఖర్చు చేశారు. దానిలో ఒక లింక్ 1 ప్రాబ్లం పెట్టుకుని మొత్తం ప్రాజెక్టు ఫెయిల్ అంటే ఎట్లా? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా పార్టిసిపెంట్స్ పెద్దలు ప్రకాష్ గారికి, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి, శరత్ గారికి నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో ఏ ఒక్క దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. అదేవిధంగా ఇప్పుడు పీసీ ఘోష్ యాక్చువల్లీ చర్చ ఎటో తిరుగుతా ఉంది. నేను 15 నిమిషాల నుంచి వింటా ఉన్నా. ఈ చర్చ రేపు అసెంబ్లీ దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సూచించిన మేరకు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత హైకోర్టుకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక మీద మరి అందరూ సభ్యుల అభిప్రాయం మేరకు ఏం చేస్తే బాగుంటది, జరిగిన నష్టం ఎంత జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది, ఇది రాష్ట్ర ప్రజలకు జరిగిందా లేదా, ఇందులో గత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి కుటుంబం పాత్ర ఎంత, మరి ఇవన్నీ చర్చ కోసం రేపు అసెంబ్లీ కాన్ఫర్ చేస్తే ఆ అసెంబ్లీని మరి అపహాస్యంగా మన రాకేష్ రెడ్డి గారు మరి రోజు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం అవినీతి మీద మాట్లాడే రాకేష్ రెడ్డి గారు కూడా ఈరోజు నవ్వుతుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మన ఉద్యమ సమయంలో వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి, మరి ప్రత్యేక రాష్ట్రం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కుటుంబ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, అదేవిధంగా వారు దేశ స్థాయిలో రాజకీయాల్లో పార్టీని పెట్టాలనే స్థాయికి ఏ విధంగా ఎదగలిగిండు, మరి వారి కుటుంబం ఈ రోజు విలాసవంతమైన జీవితాలు మరి ఏ విధంగా గడపగలుగుతున్నారు, ఇది ప్రజల ఆస్తి పెరగకుండా మరి ఓన్లీ వారి కుటుంబ ఆస్తులు ఎలా పెరిగినాయి, అవన్నీ చర్చించడానికి రేపు అసెంబ్లీ. అదే విధంగా కాళేశ్వరం రిపోర్ట్ పీసీ ఘోష్ గురించి చర్చ. రైట్, కాళేశ్వరం మేడిగడ్డ విషయానికి వస్తే అందులో 2 పార్ట్స్ ఉన్నాయి. డ్యామేజ్ ఎంత వరకు జరిగింది, ఆ డ్యామేజ్ ని విత్ హోల్డ్ చేయగలుగుతామా లేదా, దాన్ని రిపేర్ చేయగలుగుతామా లేదా అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. పీసీ ఘోష్ కమిటీ చేసిన నిర్ధారణ ఏంటంటే అసలు మేడిగడ్డ తుమ్మిడిహట్టి దగ్గర ప్రపోజల్ గతంలో కాంగ్రెస్ హయాంలో చేసి దాదాపు 1,000-2,000 కోట్ల పనులు ప్రారంభించిన తర్వాత దాన్ని తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది. అదే విధంగా మేడిగడ్డ నుంచి మరి అక్కడ మనం బ్యారేజ్ కడితే అక్కడ నుంచి మరి 3 లిఫ్టులు అంటే అదనంగా కరెంటు వినియోగం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల మీద భారం పడుతుంది. మరి దానికి అయ్యే ఖర్చు ఎంత, ఆ ఖర్చు మరి మనకు ఎంతవరకు ఉపయోగించగలుగుతాం, మరి గ్రావిటీతో వచ్చే తుమ్మిడిహట్టిని కాదని మేడిగడ్డ దగ్గర ఎందుకు కేసీఆర్ గారు ప్రపోజల్ పెట్టగలిగారు. మరి దాంట్లో మరి వీరు సెంట్రల్ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ రాకముందే, ఎలాంటి అనుమతులు రాకముందే పనులు ప్రారంభించడానికి అంత అత్యవసరమైన పరిస్థితులు ఏమొచ్చినాయి. అదే విధంగా మేమే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి
కేంద్రానికి లెటర్ ఇచ్చి అంటే ఇప్పుడు జనరల్ గా మరి ఇప్పుడు వాటర్ ప్రాజెక్టులు అనుమతులు రాకముందే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతలు ఉంది, ఇప్పటికీ లేదు అనుమతి. వర్క్ చేస్తున్నారు కదా, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే మంచి జరిగితే మంచిదే, కానీ నష్టం జరిగింది కదా. ఈ కేంద్ర నష్టం ప్రభుత్వ జరిగింది. సంస్థలు అనుమతులు ఇచ్చేంత వరకు ఎవరు వెయిట్ చేయట్లే. అన్ని అనుమతులు ఇచ్చేంత వరకు పనులే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎగ్జాంపుల్, తాగునీటి కోసమే మాత్రం వాడుకోవాలని ఉంది. ఇప్పుడు లేదు, దానికి వాటర్ అలొకేషన్ లేదు. అయినా మీరు కూడా చేస్తున్నారు కదా, కొడంగల్ నారాయణ పేట ఎత్తిపోతల పథకం మీరు కూడా చేస్తున్నారు. అనుమతులు వస్తేనే చేస్తామంటే సరే, ఏదేమైనా గానీ కాంగ్రెస్ హయాంలో 30,000 కోట్లతోని తుమ్మిడిహట్టి నుంచి ఒకే ఒక లిఫ్ట్ తోని తీసుకోవాల్సిన జలాల్ని, గోదావరి జలాల్ని అదనంగా 3 లిఫ్టులు పెట్టి తుమ్మిడిహట్టి దగ్గర మరి ఒక అంటే ప్రవహించే వాగు మీద మరి బ్యారేజ్ కట్టడం, అది సైంటిఫిక్ గా టెక్నికల్ గా అది ఫిజిబిలిటీ లేదని తెలిసి అక్కడ కేసీఆర్ గారు ఎందుకు ప్రతిపాదన చేశారు? అదేవిధంగా దాంట్లో అధికారుల పాత్ర ఎంత, వీరి కుటుంబ సభ్యుల పాత్ర ఎంత, అవినీతి జరిగిందా లేదా, ఇది నిజ నిర్ధారణ చేయడానికి పీసీ ఘోష్ కమిటీ వారి నివేదిక ఇచ్చిన తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కూడా మీరు చూసిరు. అందరు తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉన్నారు. హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా వారికి మరి ఆ కమిటీ, పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వద్దా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీల సభ్యులతో చర్చించిన తర్వాత, నష్టం జరిగింది లేనిది వారికి చెప్పిన తర్వాత వారందరూ సమిష్టిగా తీర్మానం మీదనే చర్యలు ఉండాలని ఒక ప్రజాస్వామికంగా, ఒక నష్టం జరిగిందని ప్రజాస్వామికంగా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలే న్యాయ నిర్ణేతలుగా చేయాలనేది మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి దానికి ఏదో సమయం ఇప్పుడు ఏంటి? ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నట్టు అరెస్టులు ఉంటాయా? ఇప్పుడు అందరు సభ్యుల అభిప్రాయం తెలంగాణ ప్రజానికం కూడా చూడాలి, చూసిన తర్వాత. ఎందుకంటే అరెస్ట్లు అంటే నిజంగా అవినీతి జరిగితే చేయొచ్చు. అంటే మాలఫైడ్ ఇంటెన్షన్ ఉంటే తర్వాతి భాగం వచ్చే వారం అంతరంగ సీరియల్ ఎట్లుంటది అంటే తర్వాతి భాగం వచ్చే వారం. మాలఫైడ్ ఇంటెన్షన్ ఉంటే అరెస్టులు ఉండొచ్చు, మాలఫైడ్ ఇంటెన్షన్ లేకుండా జడ్జిమెంట్ ఉండకపోవచ్చు. అంటే రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో ఉన్నట్టు నచ్చనోని మీద ఈడీ సర్వేలు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసే ప్రభుత్వం మాది కాదు. తెలంగాణ ప్రజల ముఖ్యంగా ప్రజలకు విషయాలు తెలియజేసిన తర్వాత, రాజకీయం చేయకుండ్రి, ప్రజలకు నిజాలు వాస్తవాలు తెలియజేసిన తర్వాత ప్రజలు న్యాయ నిర్ణేతలకు నిలబడాల్సి వస్తుంది ప్రజాస్వామికంగా. దాంట్లో మేము మరి కక్ష సాధింపు చర్యలు లేకుండా, గతంలో కేసీఆర్ గారు కూడా డ్రోన్ ఎవరో రిపోర్టర్ మీడియా మిత్రులు ఎవరో డ్రోన్ పైకి ఇసిరు అని చెప్పేసి వారి ప్రైవసీకి అది అడ్డం అని చెప్పేసి ఆ సెక్షన్లు అన్ని అనవసరమైన సెక్షన్లు వేసి రాత్రి రేవంత్ రెడ్డి గారిని పీసీసీగా ఉన్నప్పుడు బంధించినట్టు మేము చేయం. మోడీ గారు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యలో ఈడీలు, ఐటీలు పంపించినట్టు మేము చేయం. తప్పకుండా ప్రజాస్వామికంగా సభలో చర్చించిన తర్వాత మెజారిటీ అభిప్రాయం మేరకు తప్పకుండా వారు అర్హులైతే తప్పకుండా శిక్షిస్తాం. అందులో ఎలాంటి వెనుగడుగు వేసేది లేదు. అంటే మీకేమనిపిస్తుంది? దీనిలో తప్పు జరిగింది, అరెస్ట్ దాకా వెళ్ళొచ్చు అనిపిస్తుంది? పర్సనల్ మీ ఒపీనియన్ అడుగుతున్నా. తప్పకుండా దీంట్లో అవినీతి జరిగింది అనేది వాస్తవం. 30,000 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టు 200 పెరిగిందంటే సరే పెరిగింది అనుకోవచ్చు, కానీ దాదాపు 5 రెట్లు పెంచి 130,000 కోట్లకు తీసుకెళ్లి ఆ బిల్లులన్నీ చెల్లించకుండా కనీసం 3 సంవత్సరాలు కనీసం కాళేశ్వరం నీళ్లు ప్రజలకు మరి ఆయకట్టు చేరక ముందే వాళ్ళ పరిపాలన 18 తర్వాత మరి 23 మధ్యలోనే మరి కేవలం వాళ్ళు 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పరిస్థితి నుండి కేవలం వాళ్ళు ఇచ్చింది 2 లక్షల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం నీళ్లు అందించగలిగారు. సో ఏదేమైనా కానీ లోపాలు చాలా ఉన్నాయి. అందులో తప్పకుండా ఎవరిని బాధ్యులు చేయాలి, అధికారుల లేకపోతే ఆనాడు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ గారు అనేది తప్పకుండా రేపు నిర్ణయిస్తాం, తప్పకుండా జరుగుతుంది. వి ప్రకాష్ గారు వారు లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి వారు పీసీ ఘోష్ కమిటీలో లోపాలను ఎదుగుతా ఉన్నారు. సరే ఏదేమైనా ప్రభుత్వం ప్రజాస్వామికంగా పోతున్నందుకు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతున్నందుకు సంతోషించాలి. వెంటనే రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు అవినీతి జరిగిందని రాత్రి కేసీఆర్ తీసుకుపోయి జైలు. మీ ముఖ్యమంత్రి గారు అన్నారు 3 రోజుల క్రితం. ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను అనట్లేదు. ముఖ్యమంత్రి గారు అన్నది అధికార దుర్వినియోగం జరిగింది,
లేదు, 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి అన్నారు. 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి. మీ గురించి వేయకూడదు. మీరు దయచేసి చర్చలను ఎంతసేపు పాల్గొందాం, నిజాలను వక్రీకరించకండి. అవునే, నేను కూడా నిజమే చెప్తున్నా. ప్రజా ఆస్తుల్ని అమ్మిర్రు, ప్రజా ధనాన్ని కొల్లగొట్టిర్రు. కాళేశ్వరం కేవలం 3 సంవత్సరాల మురిపంగా మారింది. కూలిపోయే కాళేశ్వరం మరి అంత టెక్నికల్ గా మరి ఆ రోజు అక్కడ భూ పరీక్షలు నిర్వహించకుండానే మరి సిడబ్ల్యూసి అనుమతులు లేకముందే మరి కేసీఆర్ తనకు తానే ఇంజనీర్ అయి తనకు తానే మళ్ళీ మిగతా శాఖను మొత్తం పూర్తిగా వారి చేతిలో తీసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టిందైతే వాస్తవం కదా. దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ దానికోసం వేచి చూస్తా ఉన్నారు. తప్పకుండా ఈ చర్చ జరగాల్సిందే, న్యాయబద్ధంగా వాళ్ళు శిక్షలు. చెప్పండి శరత్ గారు. భరత్ గారు, ఒక్క విషయంలో ఇంటర్ఫియర్ కావచ్చా? ఇప్పుడు తమిళహట్టి నుంచి మేడిగడ్డకు మార్చేయడం అనేది ఒక పాలసీ డెసిషన్. ఇప్పుడు అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ లో జస్టిసియబుల్, నాన్ జస్టిసియబుల్ అని ఉంటది. అంటే ఒక క్యాబినెట్ అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ది కలెక్టివ్ విల్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ది విల్ ఆఫ్ ది పీపుల్ హూ గేవ్ దెమ్ మ్యాండేట్. పాలసీ డెసిషన్ తప్పైనా గానీ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ పాలసీ డెసిషన్ అన్లెస్ ఇట్ ఈస్ అట్రోషియస్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని అన్నారు. ఫస్ట్ పాయింట్ అది. అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేబినెట్ ఏదైనా ఇక్కడ మార్చడం ఒకటి కాదు. కాబట్టి వ్యతిరేకమైన దాన్ని కొట్టేస్తారు తప్ప దానికి శిక్ష అయితే విధించారు కదా. లేదు, అదే మనకి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా జస్టిస్ సివై సోమయాజులు గారు ఇదే రకమైన తీర్పు ఇచ్చినారు. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, అది ఏం జరగలేదు. ఫస్ట్ ఏలేరు స్కామ్ కి సంబంధించి ఆయన శిక్ష విధించారా? లేదు, అసలు అంటే ఆయన అకౌంటబుల్ కాదు. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ పాలసీ డెసిషన్ కెనాట్ బి సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అని అన్నారు. ఇక్కడ జరిగేయాల్సిన అంశం ఏంటి అంటే కరప్షన్. ఈ కరప్షన్ గురించి కాంగ్రెస్ మాట్లాడడం కొద్దిగా వింతగా ఉంటది. ఎందుకంటే మరి ఎక్కడ అధికారం లేకుండా 3 రాష్ట్రాల్లోనే అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చులు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంపాదన. ప్రకాష్ గారు ఒక మాట అన్నారు, కరప్షన్ అంటే ఇందుగలదు అందుగలదు సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందే గలదు. ప్రకాష్ గారు మొదటి నుంచి క్లియర్ స్టాండ్ తో ఉన్నారు. కాళేశ్వరం కరప్షన్ గురించి నేను కరప్షన్ గురించి వేరే విషయాలు మాట్లాడతాను, అంతేనా ప్రకాష్ గారు? అంతే అయితే కరప్షన్ గురించి నేను మాట్లాడాలని చెప్పారు. శరత్ గారిని కొంచెం అడ్డుకుంటున్నా. సరే, ఇది వారు చెప్పింది 100% కరెక్ట్. వీటికి చర్యలు గారు అయితే ఒక్క మాట, కాళేశ్వరం అని అంటే రామచంద్ర గారు ఒక్క నిమిషం, ప్రకాష్ గారి తర్వాత మీరు మాట్లాడండి. మన రాకేష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, రాకేష్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన ముందు ఒక విషయం చెప్తా. మేడిగడ్డకు సంబంధం లేకుండా మన శ్రీరామ్ సాగర్ 4 షోర్ నుంచి 5,90,000 ఎకరాలకు కాళేశ్వరంలో ఉన్న 18,75,000 కొత్త ఆయకట్లో 25,000 ఎకరాల కొత్త ఆయకట్లో 5,90,000 ఎకరాలు అసలు అక్కడి దిగువ గోదావరికి సంబంధం లేకుండానే శ్రీరామ్ సాగర్ నుంచే ఉంది అలైన్మెంట్. మీ నిర్మల్ కూడా దాదాపు 1,00,000 ఎకరాలు ఉంది. అట్లాగే కామారెడ్డికి ఉన్నది 2,34,000 ఎకరాల దాకా కామారెడ్డికి ఉన్నది. పక్కనే ఉన్న ఇతర జిల్లాలకు కూడా నిజామాబాద్ కూడా దాదాపు పెద్ద మొత్తం ఒక 2,00,000 ఎకరాల నిజామాబాద్ కున్నది. అట్లాగే నేను చెప్పేది ఒకటి, మేడిగడ్డకు సంబంధం లేదు. ఇది ఈ 5,90,000 ఎకరాలు ఓన్లీ శ్రీరామ్ సాగర్ 4 షోర్, అంటే అక్కడ నుంచి ఎత్తిపోసే నీళ్లు కాదు అవి. ఓన్లీ శ్రీరామ్ సాగర్ నుంచి ఎత్తిపోసే నీళ్లు. అంటే కాళేశ్వరం అంటే ఈ 7 లింకులలో 7వ లింక్ ఏదైతే ఉన్నదో మీ నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన పూర్వ జిల్లాలకు సంబంధించింది. ఇది అసలు మేడిగడ్డకు సంబంధమే లేదు ఇక్కడ. అంటే 1/3 ఆయకట్టు ఏదైతే ఉన్నదో కాళేశ్వరంలో అది మేడిగడ్డకు సంబంధం లేదు. అది ఓన్లీ శ్రీరామ్ సాగర్ నుంచి మనకు రకరకాల 7వ లింక్ లో అనేక ప్యాకేజీలు ఉన్నాయి. 22 నుంచి 28 ప్యాకేజీలు దాకా ఉన్నాయి. అంటే మనము ఒకసారి సమగ్ర రూపాన్ని కనుక మనం తీసుకుంటే ఒక్క మేడిగడ్డ పియర్ కూలిపోగానే 1,00,000 కోట్లు పోయినాయి అంటే ఎట్లనే 93,000 కోట్లల్లో ఈ శ్రీరామ్ సాగర్ 4 షోర్ నుంచి 5,90,000 ఎకరాలకు ఏదైతే నీళ్లు ఇస్తున్నారో ఇదంతా కాళేశ్వరంలో ఒక పార్ట్. ఇది
పేరు కాళేశ్వరం కానీ ఇది- ప్రకాష్ అన్న ఇప్పుడు కొద్ది విధానాల కొద్ది అది పెద్ద చర్చ అవుతుంది. ఈ శ్రీరామ్ సాగర్ అది రంగనాయక సాగర్ ఎందుకు కట్టిండ్రు మళ్ళీ అది పెద్ద సబ్జెక్ట్. అది ఇంకొక రకమైన అవినీతి. మీకు జస్ట్ మేడిగడ్డ నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం ని మంచి చెడుల గురించి ఇప్పుడు దానివల్ల అంటే నేను అనేది ఒకటి, అవినీతి నాసిరకం కట్టడం, చర్యలు తీసుకోవటం. ముంగట ఏంటంటే ఒకవేళ మీరు బయట సైడ్ మొత్తం పోయింది ఆ కుటుంబం అవినీతి చేసినప్పుడు అరెస్ట్ అని చేయండి, కాదు క్లీన్ చిట్ అని చేయండి. ఈ రకంగా తెలంగాణ ప్రజలను మభ్య పెట్టుకుంటా అనేది ఒకటి. ఇంకొకటి అస్సలు ఒక లీగల్ పాయింట్ చెప్తున్నాను అన్న, శరత్ గారికి కూడా అడ్వకేట్ గారు కాబట్టి చెప్తున్నాను. కాళేశ్వరం అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకొచ్చారు. కాళేశ్వరం అనే కార్పొరేషన్ ని ఈ రోజు మీరు అప్పుడేమో ఉన్న డబ్బులంతా రాష్ట్ర ఆదాయము అప్పులు తీసుకొచ్చిన అన్ని ఒక మన ఇది కేటాయించారు. ఇప్పుడేమో అది మొత్తం అన్ని అప్పులు తీసుకొచ్చి మళ్ళా డైవర్షన్ చేస్తున్నారు అంటే వడ్డీ కట్టదాన్ని. దీనికి ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, ఈ రకంగా అవినీతి జరిగింది అప్పేయండి, కట్టడం అవుతే ఎన్పి అవుతుంది. ఒక్కొక్క నిమిషం, ఎన్పి అయితే అన్ని డిపార్ట్మెంట్లు వస్తాయి. ఎన్పి అయినప్పుడు ఇంకా సూపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఒక ఎన్పి అయినప్పుడు ఎన్సిఎల్టీ కావచ్చు, ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎవరెవరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయినారు, కాంట్రాక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, అధికారులు ఇన్వాల్వ్ అందరి తొక్కదిస్తారు ఒక ఎన్పిఐ చేస్తే. ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చారు. ఆ రోజేమో అన్ని ఈ రకంగా చేశారు, రూటింగ్ చేశారు. ఇప్పుడేమో మళ్ళీ అన్ని డబ్బులు కలెక్ట్ చేసుకుంటా వడ్డీలు తీసుకుంటా మళ్ళీ వడ్డీ కడుతున్నారు. నేను అనేది ఏంటంటే ఈ రకంగానే చేయండి, ఈఎంఐ కట్టకండి, ఆటోమేటిక్ ఎన్పీ అయిపోతుంది. ఎన్పీ అయిపోతే ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకు చాలా అనిల్ అంబానీ కూడా ఇబ్బంది అవుతుంది. అది కొద్దిగా సర్ఫేస్ యాక్ట్ కావచ్చు, ఎన్సీఎల్టీ యాక్ట్ కావచ్చు, ఈ రకంగా చర్యలు తీసుకుంటారు. మీరు ఎట్లన్నా తీసుకోరు అనుకుందాం. ఈ రాజకీయం మీరు అన్నట్లు మీరే అంటున్నారు, శరత్ గారు అంటారు, మీరు అంటున్నారు దీంట్లో ఏముండదు సాగుతా ఉంటుందని అంటున్నారు. సాగకుంటే ఏం చేస్తారని నేను అంటున్నా. నేను పోయి చెప్పాలి, నేను కాంగ్రెస్ నేను ఇబ్బంది విమర్శించడానికి మాట్లాడలేదు. నేను మాట్లాడే చర్చలలో మీరు గమనించండి. ఏం లేదు రాకేష్ భాయ్, మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి. ఎల్ఎన్టీ వాళ్ళ చేతిలో ఉండగానే కూలిపోయింది కాబట్టి ఎల్ఎన్టీ వాళ్ళు దీన్ని కట్టాలని ఒక తీర్మానం చేయండి. నాసిరకమైంది అయితే ఇవాళ మనం మాట్లాడుకునే సమయానికి 80 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఏది కూలిపోయిన మేడిగడ్డ మీకెళ్ళే. మరి ఏమైంది? నాసిరకం అయితే ఇదివరకు గట్టిగా ఉన్నప్పుడు అంటే ఒక పేరు పలిగింది. మరి 3 ఏళ్ల నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వర్షాకాలంలో 15 లక్షల క్యూసెక్కులు అంటే దగ్గర 100 టీఎంసీల నీళ్లు ప్రతిరోజు పోతాయి. కనీసం అది కుంగింది కూడా కూలిపోతలేదు కదా. ఇప్పుడు గేట్ లో ఒకటి సార్ ప్రకాష్ గారు ఒకటి ఇప్పుడు ప్రకాష్ గారు గేట్ లో ఓపెన్ చేసి అదే చేస్తే అవుతుందా? అది ఒక్క నిమిషం, గేట్ లో ఓపెన్ చేసిన తర్వాత గేట్ లో ఓపెన్ చేసిన తర్వాత దాని మీద పీడనం ఎక్కడ, అది ఒక రోడ్ బ్రిడ్జ్ లాగా అన్నట్టే కదా. గేట్ లో ఓపెన్ చేసి ఉన్న తర్వాత దాని మీద ఇప్పుడు అప్పుడు గేట్లు క్లోజ్ చేసినందుకే కదా కూలిపోయింది. గేట్లు స్టోరేజ్ ఎక్కువ పెట్టినందుకే కదా. సమ్మర్ లో కూడా స్టోరేజ్ పెట్టి రిపేర్ చేయడం. భరత్ గారు ప్రభుత్వం చెప్పేది తప్పు. ఆ రోజు 13,000 క్యూసెక్కులు పోతున్నాయి, 8 గేట్లు తీస్తున్నాయి. ఎట్లా చెప్తారు మీరు? సాయంత్రం గేట్ ఓపెన్ చేసిన 15 నిమిషాల్లో కూలిపోయింది. సాయంత్రం నేను చెప్పాను మీకు, గేట్స్ క్లోజ్ చేసి 8 గేట్లు ఓపెన్ చేసి 20 రోజులు అయింది. వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి. మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 3 గంటల సాయంత్రం 6 గంటలకి గేట్ ఓపెన్ చేయలేదు ఆ రోజు. భరత్ గారు ఒక్క నిమిషం నాకు చెప్పనిస్తారా? నేనేమంటున్నా అంటే అది అక్టోబర్ 5వ తేదీ నాడు మొత్తం 85 గేట్లల్లో కేవలం 8 గేట్లు ఓపెన్ చేసి అన్ని క్లోజ్ చేశారు. ఏది అక్టోబర్ 5 నాడు. అక్టోబర్ 9 నాడు షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్. అక్టోబర్ 21 నాడు అక్కడ కేవలం ఒక 2 పియర్స్ కూలినాయి. అవి కూడా ఏంటంటే 7వ బ్లాక్ లో కూలినాయి. నీళ్లు పోతున్నదేమో 5వ బ్లాక్ లో, 6వ బ్లాక్ లో. మీరు అన్న వెలాసిటీ తీరేమో 1 నుంచి 4వ బ్లాక్. వెలాసిటీతో దెబ్బతిన్న దిమ్మెలు ఎక్కడ ఉన్నాయంటే 1 నుంచి 4వ బ్లాక్ లో ఉన్నాయి. 5, 6లో 8 గేట్లు తీస్తున్నాయి. 30 గేట్ల దాకా, 1 నుంచి 30 గేట్ల దాకా మొత్తం క్లోజ్ ఉన్నాయి. అక్కడ ఏం స్టోరేజ్ లేదు. కేవలం 1 టీఎంసీ నీళ్లు పోతున్నాయి రోజు. మొత్తం 24 గంటల్లో 13,000 క్యూసెక్కులు, 28 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు కూరలేదట. కేవలం 13,000 క్యూసెక్కులు. అంటే దీనికి కూడా కారణం చెప్పారు. 28 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు మీరు గేట్లు లిఫ్ట్ చేశారు, దాని మీద ఎఫెక్ట్ పడదు. కానీ ఆ వెలాసిటీ అంత స్పీడ్ తో వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఏమంటారు, దాన్ని డిజైన్ చేయలేదు ప్రాజెక్టు. డిజైన్ చేయకపోతే వెలాసిటీ అంత స్పీడ్ తో ఉన్నప్పుడు ఎనర్జీ డిసిమినేషన్ చేయలేదని చెప్పారు ఎక్స్పర్ట్స్. ఇది సైన్స్ పరంగా బాగానే ఉంది చెప్పడం. ఎనర్జీ డిసిమినేషన్ చేయలేదు, డిజైన్ చేయలేదు. మాట్లాడండి. నేను మిమ్మల్ని ఏం చేయట్లేదు, అది చేయాల్సింది ఇంజనీర్లు.
అన్ఫార్చునేట్లీ ఇంజనీర్ చేయలేదు. నేను ఎనర్జీ ఏమంటున్నా అంటే 5 సంవత్సరాలు ఎందుకు కాలేదు? మీరు కూడా అదే అప్పుడే చెప్పారు కదా, ఎందుకు ఎనర్జీ డిసిమినేషన్ ఇంజనీర్లు చేయలేదు, ఇంజనీర్ల ప్రాబ్లమ్ భరత్ గారు పీసీ ఘోష్ రిపోర్ట్ లో ఉంది ఇది. చాలా మంది ఇంజనీర్లు వాళ్ళ తప్పులు ఒప్పుకున్నారు. ప్రకాశాన్ని ఒప్పుకోకుండా కల్వకుంట్ల కుటుంబానికి మద్దతుగా నిలబడ్డ ప్రాజెక్టు తప్పుల గురించి మాట్లాడలేదు. అంటే ఏమేం చేయదో ఎనర్జీ డిసపియర్స్ జరగలేదు. ఒకటి సింపుల్ గా ఎనర్జీ డిసపియర్ అంటే అంత ఇప్పుడు వాటర్ వస్తున్నప్పుడు ఎనర్జీ డిసపియరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, బ్లాకేజ్ అనేది ఉండాలి. అది ఈ ప్రాజెక్ట్ లో మర్చిపోయారు. అది ఇంజనీర్ల తప్పు. ప్రతిదీ నేను అనేది కేసీఆర్ కు తెలుసో లేకపోతే హరీష్ రావు తెలుసో లేకపోతే ఇటలాయిందర్ తెలుసో అని కాదు. అది డిజైన్ చేసేటప్పుడే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది పాండ్ హైట్ నార్మల్గా అయితే కనుక 10 మీటర్లు ఉండదు, నార్మల్గా 4-5 మీటర్స్ ఉండాలి. స్టోరేజ్ ఎక్కువ అని చెప్పి చేసినప్పుడు ఎనర్జీ డిసపియరెన్స్ జరగలేదు. ప్లస్ ఎక్సెసివ్ సీపేజ్ గ్రేడియంట్ కూడా ఉంది. ఈ 2 కారణాలతోని పీసీ ఘోష్ రిపోర్ట్ లో ఉంది, ఎన్డీఎస్ఏ కూడా ఉజ్జాయింపుగా చెప్పారు. భరత్, ఇప్పుడు ఈ రోజు వరకు పియర్ ఎందుకు కూలింది అనేది ఎవరు చెప్పలేదు భరత్. మీరు చెప్పేది కావచ్చు అనేది తప్ప ఖచ్చితంగా ఇదే అని చెప్పి ఇప్పటిదాకా ఎవరు నిర్ధారణ. నేను ఒక 4-5 రోజుల్లో ఒక ఇంటర్వ్యూతో బయటకు వస్తా ఖచ్చితమైన కారణం. అంటే నేను చెప్పేది టెక్నికల్. ఇప్పుడు నేను ఇంజనీర్ కాదు, మీరు ఇంజనీర్ కాదు, కానీ మీరు రీసెర్చ్ చేశారు. నాకు అంత పెద్ద రీసెర్చ్ లేదు, మీరు దాని గురించి రీసెర్చ్ చేశారు. కానీ నేను కరెక్ట్ గా ఇంజనీర్ చీఫ్ గా 30 సంవత్సరాల క్రితమే పనిచేసిన వ్యక్తి, జర్మనీలో దీని గురించి పిహెచ్డి చేసిన వ్యక్తితో ఇంటర్వ్యూలో వస్తున్నా త్వరలో మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పుడు మీరు ఒకటి, ప్రకాష్ అన్న ఒకటి, మీరు ఒకటి చేశారు. మేమేదైతే ఇప్పుడు ఏసీబీ కేసులో పట్టుబడ్డ ఆస్తులని మా మోకిలాల, కోకాపేట వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవి మేము స్టడీ చేస్తున్నాం. ఎవరెవరైతే ఏసీబీ కేసుల కాళేశ్వరంలో దోచుకున్నారో దాచుకున్నారో మొత్తం మా చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ కావాలంటే ప్రకాష్ అన్నకు పంపిస్తా, డాక్యుమెంట్లు కావాలంటే రామచంద్రన్ కూడా పంపిస్తా అన్న. ఇవి అద్దన్న పేద ప్రజలు, తెలంగాణ ప్రజలు, అమాయక ప్రజల మీద భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి తెచ్చడం. మీరు నేను ఎవరో తప్పొప్పులు అంటే తేల్చేయండి ఇక చాలు. తెలంగాణ ప్రజలకు మళ్ళీ భోపాల్ స్కామ్ లాగా అవుతుంది. ఆ కుటుంబ పరిపాలన ఎన్నో జరిగిన అన్యాయాలు, ఇంకొక అన్యాయం జరిగింది. ఓకే, నేను అనేది ఒకటి అన్న, పార్టీ దీని వల్ల ఏదో జరుగుతుంది కాదు. తెలంగాణ ప్రజలైతే అమాయకులు అయిపోయినారు. భవిష్యత్ తరాలు కొద్దిగా ఇబ్బందికరంగా రుణగ్రస్తులైనారు అన్న. కొద్దిగా నీకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు నా నెలకు 6,500. రాజేష్ భాయ్, 11 ఏళ్ల నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేను మొదలు సంతోషించే వ్యక్తిని, మీరు అవినీతిని బయట పెడితే సంతోషించే మొదటి వ్యక్తిని నేను. ఎందుకు చేయట్లేదు? మీకన్నా చేత కాకుండా ఉండాలి, లేకపోతే అక్కడ అవినీతి అన్న లేకపోయి ఉండాలి. కరెక్ట్ మీరు చెప్పేది. వ్యవస్థల లోపాలు ప్రతి ఒక్కటి వాడుకుంటున్నాం అన్న. మీరు గాని, మేము గాని, రాజకీయ నాయకులు గాని. అది ఇప్పుడు తెల్లారి మనం ఎట్లా తయారైనామంటే రాజకీయ నాయకులము, మేము, మీరు మేధావులు మొత్తానికి మొత్తం ఒక్కటి పాయింట్స్ పోదుగా. ఈ పీసీ ఘోష్ కమిషన్ వేసిన తప్పని ఒకళ్ళు అంటారు, సుప్రీంకోర్టు ఒకటి అంటారు. మొత్తానికి మొత్తం భోపాల్ స్కామ్ కదా 35 లక్షలు నడుతుందన్న. ఇది ఒక బాధాకరం. ఒక శాసనసభగా మాట్లాడడానికి ఇప్పుడు నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతాను చెప్తున్నా. నాకు బీజేపీ, కాంగ్రెస్ గురించి కాదు, నేను తెలంగాణ ప్రజల వైపు మాట్లాడుతున్నా, తెలంగాణ పేద ప్రజల వైపు మాట్లాడుతున్నా. ప్లీజ్ నన్ను ఒక్కసారి క్షమించండి. మీ ఇట్లాంటి విషయాలను నేను ఏ పార్టీ వ్యక్తిగా నేను ప్రవర్తించాను. నా ఎవ్రీ డిబేట్ చూడండి మీరు. నేను ఏ పార్టీని కూడా జనరల్ ఓకే ఐడియాలజీ ఉంటే నేను మాట్లాడతాను, మా బీజేపీ ఐడియాలజీ సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను తప్ప ఇట్లాంటి విషయాలలో ఎప్పుడు కూడా నేను ఒక ఐడియాలజీ ఉన్నానన్న. నాకు కావాల్సింది ఏంటంటే ఎంతో మీలాంటి వాళ్ళు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 1000 కోట్లు, లక్షల కోట్లు అన్న. 5 రూపాయల క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్ ఇక్కడ అన్నం తింటున్నారు పీజీలు చేసిన వాళ్ళు. 500 కోట్లు ఏందన్న దొరుకుడు అధికార దగ్గర. ఇంత మీకు ఏ రకంగా అనిపిస్తుందో ఈ తెలంగాణలో? మీరు మేధావులు అన్న, మీరు చాలా మంచి మేధావులు, మంచి వ్యక్తులు. ఏంటన్నా అన్నపూర్ణ క్యాంటీన్ లో ఒక నిమిషం అన్న, ఎప్పటికి కూడా సోయి లేదు. ఇంత దారుణాలు జరుగుతుంటే ఒక్కొక్క అధికారి 2000 కోట్లు. ఈ కాళేశ్వరం ఓన్లీ అన్న నాకు కూడా తెలిసినది. ఈ కాళేశ్వరం ఎవరు పనిచేసిన కొంతమంది అమెరికాలో ఉన్నారు అధికారులు, నాకు తెలిసిన వాళ్ళు. ఎవరెవరు ఎంత సంపాదించారు, ఏం చేసిండ్రు, నేను అదిగా పోవట్లేదు చర్చలకు. అద్దు మరి ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యమంత్రులను మారిస్తే అవినీతి పోతుందా? పోదు. మనం మారాలి. మరి మనం మారాలంటే దానికోసం వ్యవస్థ అదే అంటున్నాను. జయప్రకాష్ నారాయణ ఎమర్జెన్సీ కంటే ముందు తర్వాత ఏదైతే ఉద్యమం తీసుకొచ్చిండో అట్లాంటి ఉద్యమం జరగాలి. ఒక దేవుడు ఎప్పుడు అన్న వేలాది సంవత్సరాలుగా ఇట్లాంటి దుర్మార్గ వ్యవస్థ లోపల నేను కావచ్చు, నువ్వు, నేను మన వ్యక్తుల గురించి మాట్లాడలేదు.
కానీ తెలంగాణ నేపథ్యం వేరన్నా. మీకన్నా ఎక్కువ నేను మాట్లాడేవాని కానీ, మీకన్నా బాగా ఈ సబ్జెక్ట్ లో చక్కవని కానీ చదివాని చరిత్ర. తెలంగాణ నేపథ్యమే వేరన్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పానాలు పోచి తెలంగాణలో ఇది భరించలేమన్నా. నిజంగా కూడా ఒక్కోసారి నాకు శాసనసభ్యుడిగా మాట్లాడటానికి వినడానికి ఇబ్బంది అనిపిస్తుంది. భాష వాళ్ళైతేనే కరెక్ట్ ఉంటున్నారు, అడవులు ఉన్న వాళ్ళు కరెక్ట్ పెడుతున్నారు తుపాకులు. ఏందన్నా 1000 కోట్లు అన్న, మీరు దయచేసి అన్న ఉద్యోగాలు లేవన్నా, దేని గురించి వచ్చారన్న బిడ్డలు? ఇప్పటికి కూడా రక్తం అమ్ముకుంటున్నారన్నా. చిక్కడిపల్లి బ్లడ్ బ్యాంక్ లో రక్తం అమ్ముకుంటున్నారన్న. చిక్కడిపల్లి మన అశోక్ నగర్కి వెళ్ళి ఒక్కొక్క అవినీతి అధికారి ఏందన్న ఇది 200 కోట్లు 500 కోట్లు వారికి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. దీని గురించి అన్న పిల్లలు తెచ్చింది. మీరు మేధావులు అన్న తెలంగాణ ఉద్యమంలో నిగ్గదీసిపోరండి వాళ్ళు. మీరు దయచేసి మీరే నిలబడండి బిడ్డల వైపు. రాకేష్ భాయ్, ఇన్కమ్ ట్యాక్స్ రంగంలో దిగాలి కదా మరి. ఈ 300 కోట్ల 500 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేసింది? 300 కోట్ల 500 కోట్లు. ఒక్క నిమిషం రాజు గారు, ఇప్పుడు మీకే ఇంత ఆవేదన ఉంటే 30 ఏళ్ళు విప్లవం రావాలని చెప్పి నక్సలైట్లతోని వాళ్ళతో కలిసి రామచంద్ర నాయక్ గారి తెలుసు మా చరిత్ర అంతా. మరి మాకెంత ఆవేదన ఉండాలి? మీ గురించి అన్నా నేను ఇప్పుడు కాదు, నేను ఫారిన్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చూసేవాడిని. తిరుపతిలో సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశంలో మీ భర్త మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఈ రోజు రాకేష్ రెడ్డి అన్న దేనికి ఎందుకు నేను ఇంటర్వ్యూలో చెప్తాను, గద్దరన్న గజ్జ అంటే ఇష్టము, విమలక్క పాట అంటే ఇష్టము. మీరన్న మీరే ఇట్లా పోతే ఇంకా పేద ప్రజలకు ఎవడు ఉంటాడన్నా? అంటే నేను అనేది ఏంటంటే అట్లాంటి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని డెఫినెట్ గా అందరం సమర్థిద్దాం. అట్లా నేను అనేది ఏంటంటే తెలంగాణ నేపథ్యం వేరన్నా. తెలంగాణ నేపథ్యం విగ్రహాలు ఏమంటారు? మా జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టరన్నా సెక్రటరియట్ ముంగట? నోరుక అంటే ఒకవైపు రెడ్డిలు ఒకవైపు దూరాలు. ఒక బీసీ బిడ్డనే తెలంగాణ అంటే ఇప్పుడు అంటే నాకు అవకాశం వచ్చిన రోజు అన్ని చేస్తాను నేను అంటున్నాను. నాకు కులం లేదు మతం లేదన్నా. 1953 నుంచి గోబ్యాక్ సంబార్ గోబ్యాక్ అన్న నుంచి జయశంకర్ సార్ ఆ స్ఫూర్తి నింపిండు తెలంగాణ జయశంకర్ సార్ ఫోటో ఏడ కనబడది? ఎప్పుడు కనబడది? గారు చెప్పండి. రెడ్డి గారిని దగ్గర ఉన్న ఆధారాలు డాక్యుమెంట్లు అన్ని ఉంటే కొంచెం సభ కూడా తీసుకురామని చెప్పండి, సభలో సబ్మిట్ చేద్దాం. తప్పకుండా తెలంగాణ ప్రజల సొమ్మును కాజేసిన ప్రతి వ్యక్తి శిక్షకు అర్హుడే. ప్రజలు కోరుకున్న తెలంగాణ వేరు, 10 సంవత్సరాల్లో వారు చూసిన అనుభవించిన బాధలు వేరు. ఏదేమైనా ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు వారు ఉద్యమ సమయం నుంచి వారి స్పీచ్లు రాకేష్ అన్న మాలాంటి వేలాది లక్షలాది మంది విన్నాం. దానికోసమే మేము ప్రాణం పెట్టి తెలంగాణ కావాలని కోరుకున్నాం. కానీ వచ్చిన తెలంగాణను కేవలం కుటుంబానికే అంటగడతాం, ఆ కుటుంబానికే కట్టబెడతాం అని ఇంకా అదే ధోరణిలో మరి కట్టు బానిసల్లాగా మనం వారి గురించి అవినీతి చేసిన కుటుంబం గురించి మాట్లాడితే రామచంద్రన్న భవిష్యత్తులో జరగకుంటుండాలా? ఇప్పుడేదో కంగలమైంది. ఇలాంటి జరిగినప్పుడు సమాజం పక్షాన ప్రజల పక్షాన నిలబడ్డ వారే మరి మేధావులు అవుతారు, అంటే పరిగణ కనబడతారు, లేకపోతే ఇంకోటి అవుతుంది. కానీ ఇలా వారిని సమర్థించుకుంటూ అందులో చాలా మంది లాయర్లు ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు గాని, మా తక్కిలపల్లి రవీంద్రరావు గారు గాని, మా వి ప్రకాష్ గారు గాని, ఆయన చాలా మంది మేధావులని ముందే పెట్టుకున్నాడు. ముందే ఆయన ఉద్దేశమే ప్రజా సొమ్మును కాజేయడం. దానికి మళ్ళీ వీళ్ళంతా వంతాసు పలకాలని చెప్పి లింక్ వన్ కాకుండా మిగతా యూజ్ చేస్తున్నారు. మీరు సాగర్ వాళ్ళు కట్టింది యూజ్ చేస్తున్నారు, కొండపోచమ్మ సాగర్ యూజ్ చేస్తున్నారు, గాయత్రి పంపోజ్ యూజ్ చేస్తున్నారు. అయినా ఎందుకు బ్లేమ్? ఒక లింక్ వన్ విషయంలో బ్లేమ్ చేయండి. భరత్ గారు, కేసీఆర్ గారు తన సొంత ఆస్తులన్నీ పెట్టిన ప్రాజెక్టులు కావు. ఎల్లంపల్లి, ఇప్పుడు ఎల్లంపల్లి లిఫ్ట్ మేము వాడుతున్నాం. ఎల్లంపల్లి తుమ్మిడిహట్టికి పక్కన సమీపంలో ఉన్న ఒకే ఒక లిఫ్ట్ తోని మనం మిడ్ మానేరుకు నీటిని తరలించుకొని అక్కడి నుంచి మనం కొండపోచమ్మ సాగర్ తీసుకురావచ్చు, నిజాం సాగర్ తీసుకెళ్లొచ్చు. మరి అక్కడ నుంచి మళ్ళీ కింది కాకతీయ కణాల ద్వారా సూర్యాపేట కోదాడ దాకా తీసుకురావచ్చు. మేము చెప్పేది అదే, మేము వాదించేది అదే. తుమ్మిడిహట్టిని కాదని, గ్రావిటీ మీద వచ్చే మరి ప్రాజెక్టులను కాదని వారు 3-4 లిఫ్ట్లు అదనంగా ఖర్చు ప్రజాధనాన్ని నుంచి కూడా గ్రావిటీ ఏం లేదు. అక్కడ కూడా 1-2 లిఫ్ట్లు అవసరం. ఒకటే లిఫ్ట్ పెద్ద అవినీతి వారు ముందు ప్లాన్ గానే దాని ప్రాజెక్ట్ ని కన్సిడర్ చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. వారి ఆలోచన దాంట్లో ఉద్దేశం అన్ని తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. రెండవది, 100 సంవత్సరాల క్రితం కట్టిన ఏ ప్రాజెక్టు, ఏ డ్యాము ఇప్పటికీ ఇలా డ్యామేజ్ కాలేదు. ఏమన్నా గీట్లు ఏమన్నా పోయి ఉంటాయి. కానీ పిల్లర్లే 8వ బ్లాక్ పిల్లర్లు 6 పిల్లర్ 7 పిల్లర్లు పోయినాయంటే వారి నాణ్యత లోపం లేదంటారా? వారి ఆలోచన, వారు కింద మన భూ పరీక్షలు చేయకుండానే ప్రాజెక్టు మొదలు పెట్టలేదని మీరు అనుకుంటున్నారా?
అదే విధంగా మీరు అన్నట్టు 2 టీఎంసీలు కూడా నిల్వలు చేయలేని ఒక రిజర్వాయర్ కాదు అది, ఫ్లోటింగ్ రివర్. దాని మీద 15 టీఎంసీల వాటర్ ని స్టోర్ చేయడం వాళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? దాని మీద రివ్యూ చేయకుండా, దాని మీద ఒక పర్యవేక్షణ పెట్టకుండా, అధికారులను అప్రమత్తం చేయకుండా ఇలా నష్టం జరిగిందని సింపుల్ గా తీసేస్తే ఎట్లా? ఆ 7 బ్లాకులు 7 పిల్లర్లు మార్చేయచ్చు, దానికి 200 కోట్లు అయిపోతుంటే 200 కోట్లు ప్రజాస్వామ్యం కాదా? వాళ్ళు ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నారంటే అయింది చిన్న తప్పు అయినా తప్పే. ఎందుకంటే వేలాది కోట్ల అవినీతి జరిగింది. చెప్పండి ప్రకాష్ చెప్పండి. నేనేమంటున్నా అంటే ఒక ప్రాజెక్టు, ఒక నిమిషం, ఒక ప్రాజెక్టు ఇప్పుడు టేల్ పాండ్ ప్రాజెక్ట్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1 year లోనే దాని ఎస్టిమేట్స్ డబల్ చేశాడు. కొత్తగా ఏమి ఆ కాంపోనెంట్స్ యాడ్ కాలేదు. తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక సబితా ఇంద్రారెడ్డి గారు అడగగానే 4 లక్షల ఎకరాలు పెంచి మళ్ళీ దాన్ని 120 రెట్లు ఎక్కువ చేయాలి. 1.20% ఎక్కువ పెట్టి డబల్ చేశారు. అంటే 17,000 కోట్లు ఉన్నది 38,500 కోట్లు అయింది కేవలం 4 లక్షల ఎకరాలకే. ఒక నిమిషం నన్ను చెప్పని అన్న. ఒకవేళ కనుక కేసీఆర్ ప్లేస్ లో నేను ఖచ్చితంగా చెప్తున్నా, అవినీతి ఉంటే ఉండొచ్చు, అది ఎక్కడో బయటికి తీయాలి. కానీ ఒకవేళ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు వేరే సీఎం ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, లేదా ఈ పార్టీలో ఇంకెవరన్నా కావచ్చు, దీని మీద చర్చ పెడితే నేను ప్రూవ్ చేస్తా 3 లక్షల కోట్లు చేయాలి ఈ ప్రాజెక్టు ఖర్చు. ఎందుకంటే 140 టీఎంసీల రిజర్వాయర్లు కావచ్చు, మొత్తం ఆయన ఏవైతే పెంచిండో కాంపోనెంట్స్, వాటితో పాటు 16,40,000 ఎకరాల నుంచి 38 లక్షల ఎకరాలకు దాని ఆయకట్టు పెంచిండు. మరి ఇవన్నీ కనుక నిజంగానే కావాలంటే 3-4 లక్షల కోట్లు అయితే ఆయన ఎక్కడెక్కడ సేవ్ చేయగలిగిండు, ఎక్కడెక్కడ పొదుపు చేసిండు, ఇవన్నీ విషయాల మీద మీరు చర్చ పెట్టండి. ఇది ఏ సీఎం 10 ఏళ్ళు అయింది తెలుసా? 10 ఏళ్ళు. ఈ 2008కు 2018, 17కు 9-10 ఏళ్ళు అయింది. ఏం చేయకుండా 40,000 కోట్లను 80,000 కోట్లు ఆయన చేసినా కూడా అడిగే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఏం చేయకపోయినా అదనంగా 3 బ్యారేజ్లు, 3 పంపింగ్ స్టేషన్లు, అదే విధంగా బాహుబలి పంపులు, 140 టీఎంసీల రిజర్వాయర్లు, అదనంగా 3వ టీఎంసీ, ఏమి చేయకపోయినా 40,000 కోట్లు 10 ఏళ్లకు 80,000 కోట్లు అయిందంటే మీ దగ్గర ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా అడిగే వాళ్ళు కాదు. ఎందుకంటే సిమెంట్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది, పెరుగుతుంది అని చెప్పి నోరు మూసుకొని కూర్చునే వాళ్ళు. ఇవాళ ఊరికి అవినీతి అంటే కాదు. ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రాజెక్టులలో అవినీతి చేయాల్సిన కర్మేం లేదు. ఒక సెటిల్మెంట్ లో 1,00,000 కోట్లు సంపాదించవచ్చు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క సెటిల్మెంట్ లో 1,00,000 కోట్లు సంపాదించవచ్చు. ఊరికేనే మనం డైవర్ట్ చేయడానికి ప్రాజెక్టుల మీద దిక్కుతున్నాం తప్ప ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి. నేను మహాభారతం లాగా 18 పర్వాలు రాస్తా అవినీతి గురించి రాయమంటే. ఎందుకంటే క్లోజ్ గా చూసిన 10 మంది సీఎంలను చూశాను నేను క్లోజ్ గా. నేనేమంటున్నా, మీరు అవినీతి కనుక పట్టదలుచుకుంటే నేను ఒక సజెషన్ ఇస్తున్నా మీకు. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, రామచంద్ర నాయక్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. మీరేం చేయండి, ఒక్కొక్క కాంపోనెంట్, నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, మేడిగడ్డ, ఒక్కొక్క కాంపోనెంట్ దాని కాస్ట్ ఎంత, బయట ఎంత ఉన్నది, ఇతర ప్రాజెక్టులలో ఎంత పెట్టారు, ఇక్కడ ఎంత పెట్టారు, రాజశేఖర రెడ్డి ఎంత పెడితే కేసీఆర్ ఎంత పెంచాడు, ఎన్ని సంవత్సరాల్లో దాని కాస్ట్ ఎంత పెరిగింది, వేరే ప్రాజెక్టులలో ఎంత అయింది, ఈ లెక్కలు తీసి చెప్పండి. అప్పుడు నేను నమ్ముతాను. అంటే మీరు సమర్థించుకుంటున్నారు రాజశేఖర రెడ్డి పెంచిండు కాబట్టి, అవినీతి చేసిండు కాబట్టి అందులో కొద్ది తక్కువ భాగం అని. రాజశేఖర్ రెడ్డి ఇవన్నీ జరుగుతున్నది ఆంధ్ర పరిపాలకులు అన్న దాంట్లో అన్యాయం అవుతున్నాం, అన్నిట్లో నీళ్లు నిధులు అన్నిట్లో అవుతున్నామని మీరు నేర్పారు మాకు. ఈ రోజు మీరు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు నిన్నగాక మొన్న వ్యక్తులమన్నా ఒకటి నేను చెప్పింది, నేను ఇందులో 10 మంది కాంట్రాక్టర్ నాకు తెలుసు అన్న. ఒక నిమిషం అన్నా, నేను చెప్పింది ఇందులో ఉన్న వర్కర్స్ ఏమేమి చేశారు మొత్తం తెలుసు. నేనేమంటున్నానంటే వ్యవస్థ లోపల ఉన్న లోపాలని రాజకీయంగా పవర్ ఉన్నోడు, సరైన స్థానాలలో ఉన్నోడు సరిదిద్దాలా, కంట్రోల్ చేయాలా తప్ప మేమేమంటున్నాం కదా. ఇప్పటికి కూడా వీధి సభ మొన్న కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి మా సీతక్కతోని ఈ సీతారామన్య ఏదో ప్రాజెక్టు 6,000 కోట్లు వేయించారు మన 10 రోజుల కింద. 13,500 కోట్లు ఉంటే 20,000 కోట్లు చేస్తే నేను రోజు మంత్రి గారిని అడిగాను, ఏంటక్క ఇది మీ ఖమ్మం జిల్లాకు 6,000 కోట్లు పెంచుకున్నారు ఎన్హాన్స్మెంట్ 30-40%. మా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక 6 కోట్లు సంవత్సరం నుంచి తిరుగుతున్న మోటార్లకు నేను రైతుల గురించి. మాకు 6 కోట్లు ఇవ్వడం లేకపోతే 6,000 కోట్లు ఎట్లా పెంచుతుంది? ఇది జరుగుతుందన్న, ఎక్కడో ఒకటి జరగాలి, మిరాకిల్ జరగాలి. ఈ దేవుడు ఈ తెలంగాణ అమాయక ప్రజల్ని నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు నిరంతరం దోపిడీకి గురవుతున్న ప్రాంతం మీద నుండి తెలంగాణ అమాయక ప్రజలన్న. ఓకే, మీరు చెప్పినారు నిజం ఉంది.
మీరు ఒక దాంట్లో ఏం చెప్తున్నట్టు రాజశేఖర రెడ్డి పెంచినందుకు ఇది ఇంకా పెంచితే ఇంకా బాగుండేది అన్నారు. కానీ అదృష్టం తెలంగాణ ప్రజలు. అంటే కాంపోనెంట్ వైజ్ గా మీరు తీస్తే ప్రజలు నమ్ముతారన్న ఎక్కడ ఎంత అవినీతి జరిగింది. కాంపోనెంట్ వైజ్ తీయొచ్చు కదా, 2 సంవత్సరాలు అయింది. అలా చాలా ఉన్నాయని అన్న, ఇంకా చాలా ఉన్నాయి. ఈ డిబేట్ లో మాట్లాడలేమన్న కొన్ని విషయాలు, చాలా విషయాలున్నాయి ఈ డిబేట్ లో మాట్లాడే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు కదండి. ముఖ్యమంత్రి గారికి తెలిసి అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ ఏం యాక్షన్ తీసుకుంటే అంటే, ఇప్పుడు ఉన్నతమైన పదవులు ఉన్నాడు, అధికార పదవులు ఉన్నాడు, రాజ్యాంగబద్ధంలో ఫస్ట్ తెలంగాణ ఎవరైతే అనుకుంటే 5 నిమిషాలు డిసైడ్ అయిన వ్యక్తి ఏమనుకుంటలేడు. ఏమనుకుంటే ఏమవుతుందండి? ఇప్పుడు కానిస్టేబుల్ అనుకోవాలా, ఐపీఎస్ ఆఫీసర్ అనుకోవాలా, ఎవరైతే ఫైనల్ గా అథారిటీ ఉంటాడు. నేను చెప్పేది ఏంటంటే ఒకటేనండి, ఇది చివరికి రాచి రంపాన ఈ 2 సంవత్సరాలు ఇట్లనే డిబేట్లు, ప్రజలు, చర్చలు, అసెంబ్లీ జరిగి భోపాల్స్ లాగా ఏం చేయలేదు. కొండను దవ్వి ఎలకని తీస్తారు. అందరికందరూ ఎక్కడ సెటిల్మెంట్ అక్కడనే, ఎక్కడికి ఇవన్నీ వ్యవస్థ జరగాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని కోట్ల ప్రజాధారం వృధా అయినప్పుడు చర్చ జరగాలి కదా. ఎప్పుడు అంటే మేము ఎమ్మెల్యే నుంచి జరుగుతున్నది. భరత్ గారు చెప్పండి. రాకేష్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో కొంత అంటే వారు కేసీఆర్ అవినీతి మీద మాట్లాడుతూనే మళ్ళా చర్చ లేకుండానే వారిని లోపల తోసేయాలని అంటున్నారు. మళ్ళీ చర్చ కాదు, సీఎం దగ్గర రిపోర్ట్ ఉంది అంటున్నాడు ఆయన. చర్చ దగ్గర ముందు ఎందుకంటున్నాడు మాటలు? చర్చ దగ్గర ముందు ఎందుకంటున్నాడు మాట? ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ప్లీజ్ మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి, అసెంబ్లీలో చర్చ చేయకముందు ఎందుకు కామెంట్ చేస్తున్నారు మీరు? మీకు అసెంబ్లీలో కూడా రేపు మైక్ ఇస్తాం, తప్పకుండా ఇవన్నీ మాట్లాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మీరు ఆ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని మీద ఆధారాలు మీరే ప్రిపేర్ అయినారా? రాకేష్ రెడ్డి గారు బహుశా ఎల్లుండి ఉంటుంది, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ మెంబర్ కాబట్టి వాయిదా పడితే సభ. ఆయనకు సంప్రదాయం ఏంటంటే సిట్టింగ్ మెంబర్ చనిపోతే ఆయనకు సంతాపం తెలిపి వాయిదా పడుతుంది. ఎల్లుండి ఉంటుంది. ఎల్లుండి రెడీయా మీరు? వీళ్ళు సగం తిట్టుకున్నట్టుగా సరిపోతుంది. మాలాంటి కొత్త శాసనంలోకి ఇద్దరే 2 నిమిషాలండి. అందరు కొత్తనే కదా. రాజాసింగ్ మహేశ్వర్ రెడ్డి కాకుండా అందరు కొత్తనే. రాయసింగ్ లేడు పార్టీలో. ఇక్కడ నుంచి పోయి అక్కడ కూర్చుంటారు, అక్కడ కూర్చుంటారు. ఏం మాట్లాడారు ముందే ప్రిపేర్ అవుతారు 2 పార్టీ వాళ్ళు. మేము అసెంబ్లీలో చెప్తున్నాను నేను, కావాలంటే వీడియోలు రికార్డింగ్ చూడండి. రేపు అంతా ఏం మాట్లాడాలో వీళ్ళు పోయి అక్కడ పోయి కూర్చుంటారు, అడుగుతారు చెవులలో పెట్టుకుని. పొద్దున 10 ఏం మాట్లాడదాం ఇవాళ, మీరు మమ్మల్ని ఏం మాట్లాడారు, మేము ఏం మాట్లాడారు. మీరు కావాలంటే అసెంబ్లీ స్పీకర్ డ్రామానా, స్క్రిప్టెడ్ డ్రామానా మొత్తం? ఇప్పుడు భరత్ గారు ఒక శాసనసభ్యులుగా సభా మర్యాదలు కాపాడాల్సిన బాధ్యతగా రాకేష్ రెడ్డి గారు ఇట్లా అప్రజాస్వామికంగా మాట్లాడవచ్చు. కానీ ఎందుకో ఒక్క నిమిషం, ఈ మాట కేవీఆర్ కూడా అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ కూడా ఇదే మాట అన్నారు. నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పండి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఈ చర్చ జరిగి నిజ నిజాలు తేలే వరకు మీరు బయట ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడదని చెప్పి. మాకు ముఖ్యమంత్రి మాటనే వేదవాక్కు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులు ఉన్న రాష్ట్రంలో ప్రథమ పౌరుడు. మీరు మాకు చెప్పే బదులు రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు పెడుతున్నాం, చర్చల లోపాలు ఇవన్నీ ప్రజలకు తెలిసిన తర్వాత మీరు ఏం చర్యలు తీసుకుంటారు, నష్టమైందా నష్టం కాలేదా అప్పుడు చెప్పండి. మీరేమో 3 రోజుల ముందు చర్చల కన్నా ముందే అన్ని అయిపోయినాయి, కూలిపోయినాయి, గంగలు కలిసినాయి, అవినీతి అయిపోయిందన్న తర్వాత ఇప్పుడు వీళ్ళని చెప్పానండి. శరత్ గారు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, రాజ్యాంగ నిపుణులు. శరత్ గారు మీరు చెప్పండి, ఒకవేళ మీరు అన్నట్టు చర్చలు పెడుతున్నావు, చర్చలు అయ్యేదాకా ఆగాల, చర్చలలో ఏం జరుగుతుంది ఆగాల. నేను మొదట ఒక పాయింట్ అండి, యాక్చువల్లీ కాళేశ్వరం మీద చిత్తశుద్ధితో ఎంక్వైరీ జరపాలంటే దీన్ని 2 భాగాలుగా విడగొట్టేదండి సార్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ, కరప్షన్ మీద ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టి. ఇప్పుడు ఏం జరిగేది? ఏమీ జరగలేదు. ఇప్పుడు ఏమీ జరగలేదు. సేఫ్టీ అథారిటీ వారు టెక్నికల్ ఇష్యూస్ మీద వారు స్టడీ చేస్తున్నారు. అదే విధంగా పీసీ ఘోష్ గారేమో కేబినెట్ తీర్మానం మీద జరిగిందా లేదా, ఇప్పుడు శరత్ గారు ప్రకాష్ గారు, ప్రకాష్ అన్న నేను అన్నది చెప్పే. నేనేమంటున్నాను, ఒకవేళ చర్చలల్లో నిజ నిజాలు తేలే వరకు అన్ని మన ఏది రాజ్యాంగబద్ధంగా మనం చర్చలు చేసి కావచ్చు, లేకపోతే శాసనసభ నియమాల ప్రకారం అన్ని చర్చలు చేసి ఒకవేళ దాంట్లో మన తప్పులు తేలి అని నిజానికనే ఆరోపించాలి. అంటే మేము ప్రతిపక్షం వేరు, సామాన్యులు వేరు. గౌరవనీయ ముఖ్యమంత్రి అంటున్నాడు ఇదంతా అయిపోయింది, అవినీతి అయిపోయింది, గంగలో కలిసిపోయినాయి అన్నాడు.
గంగలో కలిసిపోయిన తర్వాత ఎందుకు చర్చలని నేను ఒక అంటున్నాను. నిమిషం భరత్ గారు, కరెక్ట్, ఆయన అట్లా అనకూడదు కదా. మీరు డిబేట్ మొత్తం రాకేష్ రెడ్డి గారు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు చెప్పలేదండి, బీజేపీ నడ్డా గారు చెప్పలేదా, ఆయన అన్న పద్ధతి కూడా ఎట్లుంటే, లక్ష కోట్లు గంగలో కలుపుతానే కదా, మీకు ఏ కోట్లు ఇవ్వడానికి నాకే అన్నాడు. చెప్పకూడదు ఖాయమని మోడీ గారు అన్నారు, బండి సంజయ్ గారు అన్నారు, మీ నడ్డా గారు అన్నారు. అవినీతి గురించి మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు ఏదో మాట్లాడుతూ ఒక్క నిమిషం అందరు మాట్లాడుతూ రామచంద్ర గారు చెప్పండి. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం సహకారంతోనే అవినీతి జరిగిందండి. వారు రాకేష్ రెడ్డి గారు అమాయకుడు కానీ పాపం మంచి వ్యక్తి కానీ ఆ రోజు అమిత్ షా గారు చెప్పారు కేసీఆర్ ఏటీఎం లాగా కాళేశ్వరం వాడుకున్నాడని. జేపీ నడ్డా గారు అదే మాట అన్నారు. బండి సంజయ్ గారు అయితే చెప్పకూడదు తినిపిస్తాం అతి త్వరలో అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడారు. ఏదేమైనా అవినీతి జరిగింది వాస్తవం. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక నిమిషం రాకేష్ అన్న, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే కాదు, గొర్రెల స్కీమ్ లో కూడా ఇంకా ఘోరాతి ఘోరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. అదే విధంగా చేప పిల్లల పేరు మీద కూడా అసలు చేప పిల్లలు వేయకుండానే దాంట్లో 2-3 వేల కోట్లు మరి కొల్లగొట్టారు. ఇక విద్యార్థులు వాళ్ళ నియామకాల పేరు చూస్తే అసలు నియామకాలు ఒక్కటి చేపట్టలేదు, కోర్టులో వివాదాలు పెట్టేసి అసలు నియామకాలు చేపట్టకుండా విద్యార్థుల్ని అరగోస పెట్టారు. అదే విధంగా నిధులు మొత్తం కొల్లగొట్టి రాష్ట్రాన్ని 8 సరే ఇప్పుడు లక్షల ఒకటి ఇప్పుడు మీరు కేంద్రం కొల్లుడు అంటే మరి సిబిఐకో వాటికో ఇస్తే తెలుస్తుంది. అన్ని ఇస్తే వారిద్దరు ఒకటే అండి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం, కేసీఆర్ గారి త్యాగం వల్లనే వాళ్ళు 8 పార్లమెంట్ సీట్లు బీజేపీ వాళ్ళు గెలుచుకున్నారు. యాక్చువల్లీ 17 సీట్లు టీఆర్ఎస్ ఉన్న పార్లమెంట్ సభ్యుల నుంచి రాహుల్ గాంధీ సహకారంతో 300 సీట్లు గెలుచుకున్నాం. రాహుల్ గాంధీ సహకారంతో 300 సీట్లు గెలుచుకున్నాం. రాహుల్ గాంధీ గారి సహకారంతో ఈవీఎంల సహకారంతో అదే విధంగా దొంగ ఓట్ల కేసీఆర్ సహకారంతో కేసీఆర్ కుటుంబ సభ్యుల సహకారంతో త్యాగాలతో ఫస్ట్ ఇదే పెట్టండి భరత్ గారు. ఇప్పుడు ఏదైతే ఈవీఎం మిషన్స్ అంటున్నారు భరత్ గారు, రేపు ఫస్ట్ ఇదే పెట్టాలి ఎజెండాలో. శాసనసభ ఫస్ట్ రాజీనామా చేస్తాం, శాసనసభ రాజీనామా చేస్తాం. మీరు మేడ్ ఇన్ ఇటలియా లేకపోతే రాహుల్ గాంధీ మేడ్ ఇన్ రాహుల్ గాంధీ. సరే టాపిక్ డివేట్ మళ్ళీ ఎలక్షన్ ఫ్రాడ్ లెటర్స్ రిస్ట్రిక్టెడ్ టు కాళేశ్వరం. టైం కూడా తక్కువ, 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. ఎస్ భరత్ గారు ఒకటే, ఏదేమైనా రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో గతంలో 75 సంవత్సరాలు, ఇప్పుడు 78 సంవత్సరాలు కానీ గతంలో జరగని ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరగని అవినీతి జరిగింది. అదేవిధంగా 70 సంవత్సరాల్లో 15 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు కేవలం మరి 30,000 కోట్లు అయితే వీళ్ళు దాదాపు 8 లక్షల కోట్లకు తీసుకుపోయారు. మరి నిజంగా అంత అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడ జరిగిన పరిస్థితి కాబట్టి కేవలం సెక్రటేరియట్ లేదంటే ఆ కలెక్టరేట్ ఐడిఓసీలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప వాళ్ళు ఏమన్నా మన భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కోసమో రాష్ట్ర భవిష్యత్తు కోసమో చేసిందైతే శూన్యం అండి. చెప్పండి ప్రకాష్ గారు. ఇప్పుడు అది కాదు, ఆయన ఒక మాట అన్నారు, ఎన్ని సంవత్సరాల ముఖ్యమంత్రులు ఇంత అని. నేను ఒకటే అంట, 57 ఏళ్లలో తెలంగాణ ఆదాయం 62,000 కోట్లు బడ్జెట్, ఇప్పుడు 3 లక్షల కోట్లు. దానికేమంటారు రామచంద్ర నాయక్ గారు? తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రెవెన్యూస్ 62,000 కోట్లు 57 సంవత్సరాలలో, 29,000 కోట్లు ట్యాక్స్ ఆదాయం. మరి 1,12,000 కోట్ల 7 సంవత్సరాల్లో పోయింది. కోవిడ్ 2 ఏళ్లు పక్కకు పెడితే మరి తలసరి ఆదాయం 57 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు, ఇప్పుడు 15 లక్షల కోట్లు అయింది. మరి ఇప్పుడు మనం అట్లా కంపేర్ చేసి చూసినప్పుడు ఏమైందంటే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. అప్పుతోని ఆదాయం పెరుగుతుందా లేకుంటే నిజంగానే అప్పుల వల్ల ఆదాయం తగ్గిపోతుందా? ఈ 2 అంశాలను చూడాలి మనం. అప్పు చేయకుండా ఎవరు డెవలప్ గారు నాయక్ సాబ్. ఓకే. సో ప్రకాష్ గారు, అల్టిమేట్ గా ఇప్పుడు రేపటి నుంచి జరిగే ఎక్సైజ్ లో హరీష్ రావు కూడా గట్టిగానే ఆయన రెడీ ఉంటారు. ఏమనిపిస్తుంది, ఎవరిది పైచే? వాస్తవంగా కాళేశ్వరం గురించి కొద్ది అవగాహన పెంచుకొని మాట్లాడగలుగుతున్నది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళే. కాంగ్రెస్ సైడ్ నుంచి అయితే అవగాహన పెంచుకోవట్లేదు చాలా మంది. ఏంటంటే అవినీతి అని దాని మీదే మాట్లాడతారు తప్ప అసలు కాళేశ్వరంలో ఎన్ని లింక్ ఉన్నాయి, ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరిగింది, ఒక్క మేడిగడ్డ పోతే ఏం నష్టమైంది, ఈ విషయాల మీద ఎవ్వరు ఆలోచించట్లేదు. కొద్దిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ అయింది కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే ముందుగా శాసనసభ్యులను రాకేష్ రెడ్డి అన్న కావచ్చు, రామచంద్ర నాయక్ కావచ్చు, ఈవెన్ టీఆర్ఎస్ లో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు,
ముందు మీరు ఈ ప్రాజెక్టుల మీద అవగాహన పెంచుకుంటే దేనిమైనా అవలీలగా మాట్లాడగలుగుతారు, అవతల వాళ్ళని నచ్చజెప్పగలుగుతారు. కేవలం అవినీతిని పట్టుకొని మనం ఎల్లకాలం అందరినీ మనం సాటిస్ఫై చేయలేము. కాబట్టి కొంచెం అవగాహన పెంచుకుంటే బాగుంటుంది. శాసనసభలో ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఇవాళ ఎవరు అడిగితే బీజేపీ నుంచి నీళ్ల మీద ఎవరు బాగా మాట్లాడగలుగుతారంటే ఉన్నంతలో ఒక 6-3 ఎమ్మెల్యే గారే మాట్లాడగలుగుతారని నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంతో కొంత మీరు టీవీలలో వచ్చి కొంత అవగాహన పెంచుకుంటున్నారు. మా రామచంద్ర నాయక్ గారు కూడా కొత్త సబ్జెక్ట్ వచ్చిందంటే ఆయన రాత్రి అంతా నిద్రలేక అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక ఫేమస్ సర్జన్. ఆయనే ఎన్నో లక్షల మంది, వేల మంది ప్రాణాలు కాపాడిన సర్జన్. మీలాంటి వాళ్ళు అసెంబ్లీకి రావడం అనేది ఒక గొప్ప విషయం. కానీ మీరు అవగాహన పెంచుకోవాలి, పోవద్దు దానిలో. సబ్జెక్ట్ ఎక్కువ మందికి లేదు ఈ విషయంలో, అంతేనా? ఉత్తుత్తే చేస్తారు, సబ్జెక్ట్ లేదు. సో అల్టిమేట్ గా అసెంబ్లీ సెషన్ తర్వాత ఏం జరుగుతుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు? రాకేష్ గారు చెప్పినట్టు 5 సంవత్సరాల పాటు వాడుకుంటుందా కాంగ్రెస్? ఏదో యాక్షన్ తీసుకున్నా సరే యాక్షన్ దాకా పోతుందా? ఏముండదు భరత్ గారు, మీరు ముందే చర్చలో మీరు ఇనిషియేట్ చేశారు మమ్మల్ని అందరినీ తీసుకునే ముందు. మీరిద్దరు మాట్లాడుకున్నది ఏముందో అదే అవుతుంది. 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాడుకుంటది, కానీ యాక్షన్ తీసుకొని వాడుకుంటుందా వితౌట్ యాక్షనా? ఏముండదు, బుస కొడతా ఉంటారు. ఎందుకంటే అది ఒక్కటే వెపన్, అంబుల పొదిలో నుంచి ఆ ఒక్క వెపన్ వాడుకుంటే మళ్ళీ వాడుకోవడానికి ఉండదు. కాబట్టి అది ఎప్పుడు ఎక్కుపెట్టి నడుస్తా ఉంటారు తప్ప బుస కొట్టడం ఉండదు. ప్రకాశ్ అన్న చాలా ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ ఉంది, నయం డైరీ ఇప్పుడు దొరకలేదు. నయం డైరీ వాటితో దొరకలేదు ఎవరికి, మస్తున్నాయి. ఇంకా ఏం కావు వాటితో పట్టుకోవడం కష్టం. శరత్ గారు, లీగల్ గా ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏమైనా లీగల్ గా పెట్టొచ్చా? కమిషన్ రిపోర్ట్ ఆధారంగా లీగల్ గా ఇరుకును పెట్టొచ్చా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనుకుంటే, గట్టిగా అనుకుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ గారు, ఈ రేపు జరగబోయే శాసన సమావేశాలలో జరిగేది ఏంది అంటే ఒక చాకిరేవు. కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ అవినీతి మీద ఎంత అంటే అంత ఎక్కువగా పుంఖానుగా మాట్లాడతారు. కానీ ప్రజలు ఇవన్నీ ఏవి పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఎంత కేసీఆర్ తిడితే కేసీఆర్ పట్ల సానుభూతి అంత ఎక్కువ ఏర్పడుతుందని నా అభిప్రాయం. అసలు కాంగ్రెస్ కంటే బుద్ధి ఉంటే ఏమాత్రం అన్న అది ఆ చర్చలు ఆపేసేసి వీళ్ళు ప్రజలకిచ్చిన వాగ్దానాలను సంతృప్తిపరిచి వాటిని నెరవేర్చి ప్రజాభిమానాన్ని చూరగొనాలి. ఇవాళ ఇంత అవినీతి జరిగినా మళ్ళా మా కేసీఆర్ కావాలని ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. భరత్, చాలా అవినీతి అనేది పక్కకు పోయింది. కంపల్సరీ క్లారిఫై ఇస్తాను భరత్ గారు, క్లారిఫై ఇస్తాను ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు శరత్ గారు ఒక న్యాయవాదిగా మాట్లాడడం కంటే ఒక టీఆర్ఎస్ కండువ కప్పుకున్న కార్యకర్తగా మాట్లాడుతా ఉన్నారు. ప్రజల్లో ఒకసారి వినండి, రాకేష్ గారు మీరు కూడా వినండి దయచేసి. అనతి కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, బీసీ జనగణన, కులగణన, అదే విధంగా ఎస్సీ వర్గీకరణ, ఇప్పుడు శరత్ గారు ఒకటి, తెలంగాణ రాష్ట్రంతో ఒక రెడ్డి సామాజిక వర్గ ముఖ్యమంత్రి జనగణన, కులగణన చేసి కేంద్రానికి పంపించిందంటేనే అది ఆనందించాల్సిన విషయం, ఆహ్వానించాల్సిన విషయం. మీరు ఆహ్వానించండి, మీరంతా సైకోఫాంట్స్ కాబట్టి మీరు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల నుంచి ప్రతి పార్టీ రాజకీయంగా వాళ్ళని దళిత సోదరులను వాడుకున్నారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట మేరకు వర్గీకరణ చేసినాం. 6 హామీల్లో ప్రతి హామీని ప్రజల్లో తీసుకెళ్లినాం. ఈ రోజు 10 సంవత్సరాల వాళ్ళు ఏం హామీలు నెరవేర్చారండి? కేసీఆర్ గారు ఒక్క హామీనా? ఇప్పుడు భరత్ గారు ఇదే విషయము. ఇప్పుడు శరత్ అని అన్నట్లు కేసీఆర్ ని ఎందుకు కోరుకుంటున్నారంటే అప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి చేసిండు, ఇప్పుడు గిరిజనుని ముఖ్యమంత్రి చేస్తాడని వేడి ఎత్తున్నాడు. అప్పుడు 3 ఎకరాల భూమి ఇచ్చిండు, ఇప్పుడు 6 ఎకరాల భూమి ఇస్తాడండి. అప్పుడు ఇంటి డబుల్ బెడ్రూమ్ కట్టించారని ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ కట్టిస్తాడండి. అప్పుడు కేజీ టు పీజీ అని ఇప్పుడు మొత్తం పీజీలు కాదు, విదేశాలు కూడా పిహెచ్డీలు చెప్తాడండి. అన్న శరత్ అన్న నీ కాళ్ళు పట్టుకుంటారన్న. రేపు పంచాయతీ ఎన్నికలతో రానకన్నా తెలంగాణ ప్రజల అమాయకత్వం మీకు పెట్టుబడి అయింది. చెప్పండి రేపు అసెంబ్లీలో ఎందుకు మీరు చెప్పండి కదా, దేనికి రావాలి?
మీరు వస్తారా? మనం incognito పోదాం. మీరు ఎమ్మెల్యేగా నేను న్యాయవాదిగా కాకుండా మనం పోయి పేద ప్రజలతో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారిని తీసుకొని రండి. మీకు మంత్రి పదవి ఇస్తే వస్తాం బ్రదర్. ఫెలిసిటేషన్ వస్తాం. మంత్రి పదవులని కుటుంబంలో రాకేష్ గారు సరే ఇప్పుడు శరత్ గారు ఒక మాట అన్నారు. మళ్ళా కేసీఆర్ సీఎం కోరుకుంటారని శరత్ గారు అన్నారు. ఓకే సార్, మరి రేవంత్ రెడ్డి కోరుకుంటారా కేసీఆర్ కోరుకుంటారా? ఎవరిని కోరుకుంటారు? రాకేష్ రెడ్డి భరత్ గారు లేదా రాకేష్ రెడ్డిని సీఎం కోరుకుంటారు? అది ఎప్పుడు కళలో కూడా అనుకోను నేను. దయచేసి దాన్ని నన్ను లేదు రాకేష్ రెడ్డి కాదు, బండి సంజయ్ ఈటెల్ అయిందరో నేను బీజేపీ నుంచి కోరుకుంటారు కూడా హిందూ వ్యతిరేక పార్టీలు ఉండదని కోరుకుంటాము. హిందువులను అవమానించే పార్టీలు మీరు కాదు, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు. 36% వచ్చినాయి. 36% ఓట్లు వచ్చినాయండి. 21 రాష్ట్రాలు భరత్ గారు, 21 రాష్ట్రాలు. అంటే మానవ జన్మ ఓన్లీ హిందువులే మానవ జన్మ ఇచ్చిరా మొన్న. ప్రకాష్ గారు ఏదో చెప్తున్నారు చెప్పనియండి. ఆర్ఆర్ ఏజెన్సీ అని ఒక సర్వే 2 months కింద కాంగ్రెస్ చేయించింది. అందులో 58% కేసీఆర్ కు అనుకూలంగా వస్తే 24% రేవంత్ రెడ్డికి అనుకూలంగా వచ్చింది. మొత్తం తెలంగాణ సర్వే అబ్స్ట్రాక్ట్ చెప్తున్నాం. మీకు పరిచయం ఉంటే ఆర్ఆర్ ఏజెన్సీ వాళ్ళని పట్టుకోండి. ఇది పొంగులేటి ఆర్ఆర్ ఏజెన్సీ ఏదో సర్వే సంస్థ. ఇది పొంగులేటి గారి డైరెక్షన్ లో జరిగిన సర్వే. మీరు ఏ జిల్లా రిపోర్ట్ తీసినా కూడా నాట్ లెస్ దాన్ 50 ఏమో కేసీఆర్ గారికి వచ్చింది, నాట్ మోర్ దెన్ 25 ఏమో రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. నాది అబద్ధం అనుకుంటే రామచంద్ర నాయక్ గారు ఒకసారి కేసీఆర్ కావాలని 50% మంది కోరుకుంటారు. అదే భరత్, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గెలిచిన ఎన్నిక ఏదబ్బా? ఎమ్మెల్సీలు గెలిచినాడా? ఏది గెలిచినాడు? ఫలానాది గెలిచిన ఏమండి 8 మంది పార్లమెంటు సభ్యులా? సిగ్గుపోతుంది. కాంగ్రెస్ కు అధికారంలో వచ్చిన తర్వాత 8 మంది సభ్యులు భారతీయ జనతా పార్టీ గెలిచారంటే దానం నాగేందర్ పెట్టి గెలిపించారు కిషన్ రెడ్డిని. ఇవాళ టికెట్ ఇచ్చినారు. శరదన్న, మీరు మంచి మేధావులు. దయచేసి ఒకవేళ రాజకీయాలలో గెలిపోవటం సహజము, రావద్దని ఏం లేదు. మళ్ళా కూడా ఇట్లాంటి అబద్ధాలు ఆడకుండా దుప్రీతి చేయకుండా చెప్పండి. ఏమేమన్నా మీరు మహబూబాద్ జిల్లా, మా వరంగల్ జిల్లా రండి. మా శరద్ గారు పెద్దలు న్యాయవాదులు రావాలి, మా రాకేష్ రెడ్డి గారు రావాలి, ప్రకాష్ గారు కూడా న్యాయవాదే. ప్రజల్లో ఏం నడుస్తుందో నేను వినిపిస్తా. నేను ఏం మాట్లాడను. వాళ్ళే ప్రజలనే వారే డైరెక్ట్ సంప్రదించవచ్చు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, మరి ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మరి సంక్షేమ పథకాలు రాకేష్ అన్న ఒక్క నిమిషం ఆగవే, నీకు దండం పెడతా. మొత్తం డిబేట్ నువ్వే మాట్లాడితే నీకు రేపు మైక్ ఇవ్వాలన్నా వద్దా? బయట నన్ను మాట్లాడి వారు దయచేసి. ఇప్పుడు ఒకటే, కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ తోని మరి వచ్చి చేసిన నష్టాలని పూడ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రం లేదు. అయినా కానీ అప్పులు చేయకుండా, ప్రజల మీద ఎలాంటి రేట్లు పెంచి భారాలు వేయకుండా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ప్రజల్లో తీసుకెళ్తున్నామా లేదా? ప్రజలను అడగండి. హైదరాబాద్ నడిబొట్టులో మీకు ఏం కనబడదు. అప్పులు చేయట్లేదా? మేము శరద్ గారు ఒక్క నిమిషం, శరద్ గారు, భరత్ గారు ఒక్క నిమిషం. 1,70,000 కోట్లు కేవలం ఆయన అసలు వడ్డీకే కట్టాల్సి వస్తుంది సంవత్సరానికి. 1,70,000 కోట్లు కేసీఆర్ చేసిన బ్యాంక్ అప్పులకు అసలు వడ్డీ సంవత్సరానికి. బడ్జెట్ ఎంతండి? 2 లక్షల కోట్ల బడ్జెట్ లో మరి 1,70,000 కోట్లు అటే పోతున్నాయంటే అప్పుల గురించి ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు శరత్ గారు అన్న మాట మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వి ప్రకాష్ గారు 58% కేసీఆర్ సీఎం అంటున్నారు.
శరత్ గారు కేసీఆర్ అని చెప్తున్నారు. అరే, రాకేష్ రెడ్డి అట్లా కాదు. కేసీఆర్ కి ఈ రెండు లేదండి. పార్టీలు కాదు మేమంటారు. ధర్మరాజ్యం రాకేష్ అన్న ఒక్క నిమిషం ముందు కల్వకుంట్ల కవిత గారు పంచాయతీ తెంపమని కేసీఆర్ చేతనైతే కేసీఆర్ అనే వ్యక్తి పిరికతుడు, అదే విధంగా పిరికి పంద, అదే విధంగా ఆయన తెలివైన మేధావి గానీ నెగిటివ్ మైండెడ్ పర్సన్. ఆయన ఈ రోజు ఆస్తులు పంచలేక కొడుకుని బిడ్డను సాహిత్యం చేయలేక సతమతమెత్తిన వ్యక్తి రేపు రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి ఉన్నది. ఆయన పరిపాలించాడు కదా ఆరోగ్యంగా గతంలో. వారి ఆరోగ్యాన్ని వారి కుటుంబ సభ్యులు కాపాడుకుంటే చాలు, అదే వాళ్ళకు పెద్ద ఆస్తి. కేసీఆర్ అనే వ్యక్తి సరే మంచిగా చెడుకో ముందుండి ఉద్యమాన్ని ఏదో నడిపించిన ప్రేరణ తెచ్చుకున్నాడు. వీళ్ళ మాటలు, కేటీఆర్ గారి మాటలు రెండు పార్టీలు చూసిర్రు, ఇంకా బీజేపీ కావాలంటున్నారు ప్రజలు. రెండు పార్టీలను చూసిర్రు, దొరల రాజ్యం చూసిర్రు. శరత్ గారు అంటారు లోకల్ బాడీస్ ఉన్నాయి. లోకల్ బాడీస్ డిఫరెంట్ అండి. లోకల్ బాడీస్ అప్పుడు కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు 33 కమిటీలు, గ్రామ కమిటీలు ఉన్నాయి అడగండి బీజేపీకి. 100% ఉన్నాయి. ఏదో మీ అదృష్టం మంచిగుండి నువ్వు నీ మంచితనంతో బయటపడ్డావు కానీ కమిటీలు నేను కూడా చెప్తా, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేస్తారు కానీ లోకల్ బాడీస్ కాన్సన్ట్రేట్ చేయాలని నిర్ణయించిన దగ్గర అయిపోయింది పని. భరత్ గారు, తెలంగాణ గడ్డ మా పురిటి గడ్డ బీజేపీకి. భారతదేశంలో మొదటి ఆయుష్ పోసింది, ఊపిరి పోసిన గడ్డ అండి ఇది. మేము కొద్దిగా వెనుకబడినచ్చు, వీళ్ళందరూ అనుకుంటారు ఏదైతే. మరి పురిటి గడ్డ అన్ని గడ్డలు గెలిచారు కానీ పురిటి గడ్డలో ఇప్పుడు ఆగదండి, ఇప్పుడు ఆగదు. 22 రాష్ట్రం మాదే పవర్. ఓకే, అది కాదు భరత్, రేపు లోకల్ బాడీ ఎన్నికలలో పూర్ పర్ఫార్మెన్స్ ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? ఒక మాట కట్టుబడి ఉంటారా? చలో చెప్పండి, ఎవరికి దమ్ముంది, ఎవరు రాజీనామా చేసి గెలుస్తారో ఒకసారి ఎందుకు రాజీనామా చేయలేదు? గజ్వేల్ నుంచి కామారెడ్డి రోడ్ పైన కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదు? రేవంత్ రెడ్డిని ఎందుకు అడగట్లేదు? అదే ప్రశ్న. అదేండి, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎట్లయితాడు? నేనేమంటున్నాను, అదండి మీరు చెప్పండి ప్రశ్న. రాజకీయాలల్లా ఇవన్నీ రాకేష్ అన్న అసలు శరత్ గారు అంతా ఒకవేళ తీసుకుంటారు, ప్రకాష్ గారు టీఆర్ఎస్ పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ కుటుంబానికి వీరు కట్టు బానిసలు గాని రేపు అసలు చట్టసభకు కేసీఆర్ వస్తుందా లేదా? కుటుంబ కలహాలతోనే ఆయన సతమతం అవుతుండు. కనీసం ఆయన మైండ్ ఇక్కడ చట్టసభలో వస్తే కనీసం రిఫ్రెష్ అవుతాడేమో. చట్టసభకు వస్తుండో లేదు అడగండి. పెద్ద రావాలి. భరత్ గారు తెలంగాణ ప్రజల ముందు దోషి నిలబడాల్సి వస్తుంది. రావడం నేను అంటున్నా. రేవంత్ రెడ్డి సుజనుడు ముఖ్యమంత్రి దాకపోతున్నారు కదా, కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తారు అనుకుంటారు కదా. కనీసం గతంలో కనీసం సెక్రటరీ అధికారుల మీద సోమేష్ కుమార్ మీద మొత్తం సోమేష్ కుమార్ కి వదిలేదు. ప్రజా సమస్యల పట్ల పోరాడింది మేము, ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్నది మేము, ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నది మేము, మూసి మీద కొట్లాడింది మేము, హైడ్రా మీద కొట్లాడింది మేము, అన్ని రకాల మీద మేము ఏమంటున్నామంటే రాజకీయాలు అనేది శరత్ గారు గెలుపు ఓటములు సహజం. నేను అనే ఉద్దేశం ఏంటంటే దయచేసి నేనేమంటే వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే నాకు ఇష్టం, అది పక్కన పెట్టండి. కానీ ఏదైతే జాతిపితగా ఉండాల్సిన వ్యక్తి ఆ రకంగా తయారైన బాధ రాష్ట్రంలో నేను చెప్పింది రాజకీయ చతురత కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇంకా రికవర్ చేసుకోలేరా లాస్ట్ 3 years? రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 15-16 సీట్లు వస్తే ఎక్కువ వచ్చేది. బీజేపీ చెప్పండి. రాకేష్ అన్న ఒక్క నిమిషం, మీరు ఒకటి రాసి పెట్టుకోండి, 100 సీట్లకు ఒక్కటి తగ్గదండి. కాంగ్రెస్ పార్టీ దేశానికి గానీ రాష్ట్రానికి పేద పడుగు బలహీన వర్గాలని పథకాలు పేదవారికి పోయేస్తున్నాయంటే ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం శరత్ గారు, మీరు
మీ అడ్వకేట్ దుర్యోధనుడి సభలో ధృతరాష్ట్రుడు భీష్ముడు అందరు ఇట్నే మాట్లాడారు, కానీ పాండవులకి గెలిచి లాస్ట్ కి. ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఈ దేశ ప్రగతి ఈ రోజు ప్రపంచ దేశాల్లో 4వ బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పరిశ్రమలు గానీ, నీటిపారుదల ప్రాజెక్టులు గానీ, అదేవిధంగా విద్యా సంస్థలు గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ, పేదవాళ్లకు గూడు అన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేది ప్రజలు. ఎమర్జెన్సీ పెట్టింది, అవినీతి చేసింది, ఆకాశంలో అవినీతి, భూమిలో అవినీతి, జలాలలో అవినీతి, ఏది ఎక్కడ మీరు ఏ ఒక్క చర్చ కంక్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, శరత్ గారు, వి ప్రకాష్ గారు. మొత్తానికి కాళేశ్వరం మీద ఇంట్రెస్టింగ్ డిబేట్ అసెంబ్లీలో జరగబోతోంది 4-5 రోజుల పాటు. ఇక్కడ గణేష్ నిమజ్జనం ఉన్న నేపథ్యంలో 6వ తారీఖు బిఫోర్ క్లోజ్ చేయాలి. బహుశా 4th లేదా 5th లోపే అసెంబ్లీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ కాళేశ్వరం గురించే దాదాపు 2 రోజుల పాటు డిబేట్ ఉండే అవకాశం ఉంది. దీనిలో ఎవరు పైచేయి సాధిస్తారు, ముఖ్యంగా ప్రజల్ని ఎవరు మెప్పిస్తారు, అటు హరీష్ రావా లేకపోతే రేవంత్ రెడ్డి అన్నది చూడాల్సి ఉంది. ఇది వాటి